బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. ఆత్మదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలి, మహావతార్ బాబాజీ, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మప్రభుమాలు, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ ఆత్మప్రభుమాలు, మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 31వ బ్యాచ్ 10వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. అందరూ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్. నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని అనే ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేశాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈరోజు మనకు స్వాధ్యాయంలో భాగంగా ఆత్మజ్ఞానంతో జీవించడం ఎలా అని ఫాతిమా మేడం గారు, జరీనా యాసిన్ మేడం గారు మనకు జూమ్ కు రావడం జరిగింది. మేడం 2001లో ధ్యానంలోకి వచ్చారు. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ వారి జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడమైనది. అలాగే 2024లో స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్చుకొని ఆ తర్వాత ఇంకా అద్భుతంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు వారి ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందుదాం మాస్టర్స్. వెల్కమ్ టు ద సెషన్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. పరమ గురువులందరికీ మేడం, మీ మొబైల్ రొటేట్ చేసి పెట్టుకుంటారా? స్క్రీన్ పెద్దగా వస్తుంది మేడం. ఓకేనా, ఇలాగేనా? ఓకే మేడం. ఓకేనా మేడం? కానీ డార్క్ అయ్యింది మేడం, లైటింగ్ వైపు లేరు మీరు. ఇలాగా మేడం? ఇలా ఓకేనా? ఓకే మేడం, కాకపోతే మీ వెనక బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, మీ ఫేస్ డార్క్ కనిపిస్తుంది మేడం. మీరు లైట్ వైపు ఉంటే ఇప్పుడు ఓకే మేడం. ఓకే ఓకే ఎస్ మేడం. ఓకే, కంటిన్యూ మ్యామ్. వెల్కమ్ టు ద సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు జరీనా యాస్మిన్. నేను చీరాల, బాపట్ల జిల్లా చీరాల నుంచి వచ్చానండి. నేను 2020లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను, కరోనా టైంలో. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నాం కదా, అంత లాక్డౌన్ అయిపోయింది కదా. ఆ టైంలో మా ఇంటి ముందు ఒక అక్క ధ్యానం చేసుకుందామా అన్నారు. అంటే నేను బాగా నమాజులు చేసేదాన్ని, ఖురాన్ చదివేదాన్ని, ఉపవాసాలు ఉండేదాన్ని. బట్ ఏదో ఒక వెలితి అనేది ఉండేదన్నమాట. ఏదో ఉంది ఇంకా తెలుసుకోవాల్సింది అనిపించేది. సరే తను చెప్పింది కదా చూద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాము. ఒక కొన్నాళ్ళే, అంటే ఒక మంతో ఎంతో అనుకుంటాను. ఆ తర్వాత చేపించారు ధ్యానము. ఆ తర్వాత అక్కకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఆ జూమ్ సెషన్ తీసేశారనమాట. అందరు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు ఆ జూమ్ లో ఉన్నవాళ్ళు. కానీ నేను మాత్రం పట్టేసుకున్నాను ధ్యానాన్ని. ఆ రోజు నుంచి నా ఛానల్లో, నా ఫోన్లోకి లైట్ వర్క ఛానల్ అని, సప్తర్షి ఛానల్ అని ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి, మెడిటేషన్ ఛానల్స్. నాకు అర్థం అవ్వలేదన్నమాట, ఏంటి నా నెంబర్ వాళ్ళకి ఎలా వెళ్ళిందా అని. ఆ తర్వాత ఇప్పుడు అర్థం అవుతుంది, తపన అనేది, శిష్యుడు అంటే తపన. మనం ఎప్పుడైతే తపనతో ఉంటామో గురువులు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తారు అని. అది ఒక ఛానల్ ద్వారానా, ఒక యూట్యూబ్ ద్వారానా, లేకపోతే ఫిజికల్ గానా అనేది ఆ సృష్టి చూసుకుంటుంది అని నాకు అర్థమైంది తర్వాత. ఆ విధంగా నేను లైట్ వర్క ఛానల్ని పట్టుకున్నాను. ఆ రంజిత్ సార్ గారికి శతకోటి ప్రణామాలు. ఆ ఛానల్లో వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక 4 o'clock స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి ఎవరో ఒక మాస్టర్స్ ఏదో ఒక ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు తెలియజేస్తూనే ఉంటారు. ఆ విధంగా నేను అక్కడ చాలా ఆత్మజ్ఞానాన్ని అక్కడే నేర్చుకున్నాను మాస్టర్స్. ఆ తర్వాత ఈ సాగుతా ఉంది. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో అప్పుడే స్వాధ్యాయం కూడా చేయాలి అని చెప్పారు అక్క. అప్పుడు నేను సార్ బుక్స్ తెప్పించుకున్నాను అనమాట, పతిజీ సార్ బుక్స్. దాంట్లో ఒక బుక్ చదువుతూ ఉంటే దాంట్లో ఒక జీవిని చంపి ఇంకో జీవి తినటం ఏంటి, మన పొట్ట ఏమన్నా శ్మశానమా అని చెప్పి ఉందన్నమాట. ఇంకా అది అది వినంగానే నాకు షాక్ అనమాట. ఇదేంటి ఇలా ఉంది దీంట్లో అని అనుకున్నాను నేను. అనుకుంటే అప్పుడు అంటే ఒక జీవిని చంపి అంటే మనం ఇప్పుడు దాకా చేస్తుందంత హింస. అంటే నేను పుట్టింది ఒక ముస్లిం కుటుంబం కాబట్టి మాకు ఈ చికెన్లు, మటన్లు అంటే అదొక కూరలాగా అనుకునే వాళ్ళము. ఎట్లయితే దొండకాయలు, బెండకాయలు తింటున్నామో అది కూడా ఒక కూరలాగా మేము అనుకునే వాళ్ళము. అప్పుడు నాకు చాలా షాక్ అనిపించింది. వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి మా సార్తో చెప్పాను అనమాట, ఇవ్వండి ఇవాళ నుంచి నేను నాన్ వెజ్ మానేస్తున్నాను అని.
మా వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. చికెన్ మటన్ ఆ విధంగా వండుతావు, ఆ విధంగా లాగిస్తావు, నువ్వు మానేస్తావా అని పెద్దగా నవ్వారు అందరూ కూడా. ఏమోనండి నాకు అలా అనిపించింది. ఒక జీవిని చంపి ఒక జీవి తినటం ఏంటి అంటున్నారు. మన పొట్ట నిజంగా శ్మశానం కాదు కదా. మనం చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో పొలిమేరలో ఊరు అవతల పాతి పెడతాము. మరి మనం ఎలా తింటాము ఈ జీవుల్ని, చనిపోయిన జీవుల్ని అనిపిస్తుంది అని చెప్పాను. సరే ఇంకా ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా నేను ఎగ్‌తో సహా, మష్రూమ్స్‌తో సహా అన్నీ మానేశానండి. 2020 నుంచి 6 ఇయర్స్ అయింది శాకాహారిగా మారిపోయాను. మా పాప డాక్టర్ అండి ఎండి. ఆ అమ్మాయి కూడా మామూలుగా డాక్టర్స్ వినరు కదా! ప్రోటీన్స్ కావాలి, మాంసకృతులు కావాలి అది ఇది అంటా ఉంటారు కదా! కానీ మా అమ్మాయి కూడా నాతో పాటుగా తను కూడా శుద్ధ శాకాహారిగా మారిపోయిందండి. ఆ రోజు నుంచి మేమిద్దరము చక్కగా సాత్వికాహారిగా మారిపోయాము. ఆ తర్వాత మా సారు ముక్క లేకుండా ముద్ద దిగేది కాదు. ఆ టైప్‌లో ఉండేవాళ్ళు. అలాంటిది మనము ఎప్పుడైతే మన ధ్యాన శక్తిని, మన చైతన్యాన్ని మనం పెంచుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా ఈ సృష్టి అనేది మనకు సహాయం చేస్తుంది అని అర్థమయ్యింది. నేను చెప్పకుండానే ఆయన కూడా ఇంట్లో అయితే వండటం లేదు. బయటికెళ్ళినప్పుడు ఆయన ఆ ముక్కలు పక్కన పెట్టి అన్నం తింటారంట. అది కూడా చేయకూడదయ్యా అంటాను. బట్ మనం వచ్చాం కదా అని అందరిని రమ్మని చెప్పడం అనేది వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. కానీ ఇంత మార్పనేది జరిగింది అంటే కేవలము మన ధ్యాన శక్తి వల్ల, మన చైతన్యం పెరిగినప్పుడే. అందుకే ఒకసారి గురువులందరికీ కలుసుకుందామండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందు తుషార హారధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్భిర్దైవై సదా వందితా తామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాజాపహ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు నేను కాళికాంబ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి కొన్ని పద్యాన్ని తీసుకొని వచ్చాను. దాని ద్వారా మనం ఆత్మజ్ఞానం ఎలా నేర్చుకుందాము, ఆత్మజ్ఞానం నేర్చుకొని నేను ఎంత సంతోషంగా ఉన్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను మాస్టర్స్. ముందుగా మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్తున్నారంటే, ఉత్తమోత్తమం ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగియున్నాడయా ముసుగులోన శివుడు పొసగియున్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. అదే చెప్తున్నారు మాస్టర్. ఈ సృష్టిలో అన్నింటికంటే ఉత్తమమైంది ఏంటయ్యా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలంట. మనం పీల్చుకునే గాలి, మనం వదిలే గాలి. ఎప్పుడైతే ఈ రెండు పంక్తుల్ని మనం పట్టుకుంటామో మనమే ఆత్మస్వరూపులము, బ్రహ్మస్వరూపులము అని తెలుసుకుంటాము అని చెప్తున్నారు. మరి దాన్ని ఎలా పట్టుకుంటామండి? ఈ ఈ శ్వాస అనే ముసుగులు దాక్కొని ఉన్నాడు శివుడు అనేవాడు. మరి ఆ శివుడిని మనం ఎలా తెలుసుకుంటాము? శివుడు అంటే మనం ఏమనుకుంటామంటే అది ఒక హిందూ దేవుడు అనుకుంటాము. కాదు మాస్టర్, శివుడు అంటే అదొక ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి. ఇంకా ఆనందానికి మించిన ఆనందం అనేది ఏదీ లేదు. అందుకే సార్ చెప్తున్నారు, ఎప్పుడైతే మనము ఆనాపాన సతి, బుద్ధ భగవాన్ చెప్పినట్టుగా ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటము. ఎప్పుడైతే మనం చక్కగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉంటామో, అంటే ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, అలా మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, అంతర్యానం చేయాలి మాస్టర్స్. ఇప్పటి వరకు మనం చేసిందంతా బహిర్యానమే. ఎంతసేపటికి డబ్బు డబ్బు కీర్తి ప్రతిష్టలు అనుకుంటూ మనం ఎంతసేపటికి పరిగెత్తుతూనే ఉన్నాము. కానీ ఇక్కడ చెప్తున్నారు,
చెవిటమ్మ మహాతల్లి కూడా చెప్తారనమాట. కూర్చుంటే కుప్పలు తిరిగితే తిప్పలు అంటారు. మనం ఎప్పుడైతే ఒక చోట కూర్చుంటామో చక్కగా కళ్ళు మూసుకొని మన శ్వాసని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ మన లోపలికి మనం అంతర్యానం చేస్తామో అక్కడ మనం తెలుసుకుంటాము మనం దేహం కాదు, దేహి కాదు, దేహం కాదు, దేహీలము అని తెలుసుకుంటాము. మనము దివ్యాత్మ స్వరూపులము, మనము చక్కటి ఆత్మ పదార్థాలము, ఈ శరీరం మాత్రమే కాదు అని తెలుసుకుంటాము అని చెప్తున్నారు. కానీ మనం చేసేటటువంటి ఈ బహిర్యానాన్ని ఆపాలి మాస్టర్స్. కొంతసేపు మన కోసం మనం కేటాయించుకొని ఎప్పుడైతే మనతో మనం ఉంటామో మన శ్వాసని మనం పట్టుకుంటామో అప్పుడు మనకు తెలుస్తుంది మనమే ఆ దివ్యాత్మ స్వరూపులము అని. మరి ఆ ముసుగుని ఎవరు తొలగిస్తారండి? మన భర్తో, మన భార్యో, మన పిల్లలో, మన స్నేహితులో, మన చుట్టుపక్కల వాళ్ళో కాదు కదా. చివరికి గురువు కూడా తొలగించలేడండి. కేవలము దారి మాత్రమే చూపిస్తాడు. ఈ విధంగా వెళ్ళండి నాయనా అని. మన పత్రి సార్ ఏమన్నారండి? మీ శ్వాసే మీ గురువు అన్నారు. ఎవరైతే ఆ శ్వాసను పట్టుకున్నారో చక్కగా ఒక గొంగళి పురుగు దగ్గర నుంచి ఒక సీతాకోక చిలుకులాగా బ్యూటిఫుల్ గా తయారయ్యారు. అవును కదండి. ఎవరైతే ఆ శ్వాసను పట్టుకోలేదో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అలాగే ఉన్నాయి వాళ్ళ జీవితాలు. అందుకే మనం చేయాల్సింది గురు పాదాలు కాదండి, పదాలు పట్టుకోవాలి. గురువు చెప్పినటువంటి ఆ పదాలను ఎప్పుడైతే పట్టుకుంటామో మన జీవితం అనేది మనకు అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకే సార్ చెప్పినటువంటి ఆ శ్వాసని మనం పట్టుకుందాము. ఎప్పుడైతే ఆ శ్వాసని మనం గమనిస్తూ ఉంటామో అప్పుడు ఒక సమాధి స్థితి అనేది మనకు కలుగుతుంది. చిత్తవృత్తులన్నీ నిరోధించబడతాయి. మరి ఇవన్నీ జరగాలంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవాలండి? కాదు కదా. మనకు అది వరకు మన భారతీయ సాంప్రదాయం ఏంటంటే మనం ఒక యోగం చేసుకోవాలి, ధ్యానం చేయాలి అంటే పోలోమని వెళ్ళిపోతా ఉండేవాళ్ళు. హిమాలయాలకని, అడవులకని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళి చేసేది ఏముందండి? ఏమి చేసేది లేదు అక్కడ. అల్లడి తప్పిదే. అది కూడా చెప్తారు మనకు వేమన మహాశయుడు. ఎప్పుడైతే మనం ఈ తనువునే అడుగు చేసుకొని తనువు నడవి చేసి తనలోనే కూర్చుండి తపము చేయలేని తాపసులెల్లా ఎడవులకు పోయి ఎలజడి పడెదరు విశ్వదాభిరామ వినురవేమా. ఆ వేమన మహాశయుడు కూడా చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఈ తనువుని అడవిగా చేసుకొని ఒక హిమాలయాలుగా మలుచుకొని మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అక్కడ తెలుసుకుంటాము మనమే దివ్యాత్మ స్వరూపులము, మనమే ఆ బ్రహ్మ పదార్థాలము అని తెలుసుకుంటాము. అంతేకాని అడవులకు పోయి అక్కడ చేసేదేముందండి? ఆ చలికి మనం తట్టుకోలేక సరైన తిండి విధానము లేక అక్కడ అల్లడి తప్పితే అక్కడ మనం నేర్చుకునేది ఏమీ ఉండదండి. అందుకే చెప్తారు కదా, మన జీకే సార్ కూడా అది చెప్తున్నారు. ఏమనంటే ఒక సంసారికి మళ్ళీ జన్మ ఉంది, అలాగే ఒక సన్యాసికి మళ్ళీ జన్మ ఉంది, కానీ ఒక యోగికి మాత్రమే మళ్ళీ జన్మ అనేది లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే సంసారి అనేవాడు ఆత్మజ్ఞానం లేక సంసారంలో కొట్టుకుపోతూ ఉంటాడు. అలాగే సన్యాసి అనేవాడు ఈ సంసారం అనే సాగరాన్ని ఈదలేక భయపడి పారిపోతాడు అడవులకి. అందుకని అతనికి కూడా మళ్ళీ అది మోక్షం లేదు. కానీ ఒక యోగికి మాత్రమే ముక్తి మోక్షం అని ఎందుకున్నాయంటే అతను సంసారంలో ఉండే నిర్వాణాన్ని సాధించాలి. అదే కదా మా పతిగా చెప్పారు, సంసారంలో ఉండే నిర్వాణం ఎప్పుడైతే సాధిస్తామో ఇంకా అతనికి మోక్షమే కదా. అందుకనే మనం సంసారాన్ని వదిలిపెట్టి వెళ్తే లాభం ఏముందండి? నేర్చుకోవాల్సినన్ని నేర్చుకోవాలి. ఈ అరిషడ్ వర్గాలు జయించాలి, ఇక్కడ ఉండే జయించాలి. కామ క్రోధ మోహ మోక్ష మదమాశ్చర్యాలు జయించినప్పుడే మనకు మోక్షం వస్తుంది. అంతేకాని వారికి భయపడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే మనకు మోక్షం ఎలా వస్తుందండి? అందుకనే ఆ సన్యాసికి కూడా మళ్ళీ జన్మ అనేది ఉంది అని చెప్తున్నారు. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా మన ఇంటిలోనే మనం ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా మనం అంతర్యానం చేసినప్పుడు ఆ ముసుగుని మనం తొలగించుకుంటాము. ఆ శివుడు అనేవాడు మనకు దర్శిస్తాడు. ఆ శివుడు అంటే ఏంటంటే ఆ బ్రహ్మానంద స్థితి, ఆ ఆనందమయ స్థితి, ఆ స్థితిని మనం చేరుకుంటాము అంటున్నారు. అదే మన ముసుగుల్లో ఉన్న శివుడిని మనం కనుక్కుంటాము అని చెప్తున్నాడు మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారండి. ఎంత అద్భుతంగా చెప్పారు కదండి. అందుకే మాస్టర్స్ మనము ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పని లేదు, ఏ హిమాలయాలకో ఏ అడవులకో వెళ్ళాల్సిన పని లేదు. చక్కగా మన ఇంటిని ఒక ఆశ్రమంగా మలుచుకొని మన దేహాన్ని ఈ తనువునే మనం హిమాలయాలుగా ఒక అడవులుగా చేసుకొని మన లోపలికి మనం అంతర్యానం చేయాలి. అప్పుడు మాత్రమే మనం శివుళ్ళము, శివోహం అంటే ఆనందమయ స్థితి, ఆ బ్రహ్మానంద స్థితికి మనం చేరుకుంటాము అని చెప్తున్నారు మనకి ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అలాగే చెప్తున్నారు ఇంకో పద్యంలో, దృష్టి నిలిపనేని దేముడు దిగివచ్చు, దృష్టి నిలిపడేని నష్టపడునా,
దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్, మనం దృష్టి ఎక్కడైతే నిలుపుతామో అది మనకు కంపల్సరీ దక్కి తీరుతుంది. అదే చెప్తున్నారు, దృష్టి నిలుపనేది దేవుడే దిగివచ్చు. అంతే కదా, ఇప్పుడు మనకి రావణాసుడు దృష్టి నిలిపాడండి, అతనికి దేవుడు ప్రత్యక్షం అవ్వలేదా? అలాగే హిరణ్యకశిపుడు దృష్టి నిలిపాడు, అతనికి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు కదా. ఎవరైతే దృష్టి నిలుపుతారో వాళ్ళందరికీ కంపల్సరీగా మనం ఏది కావాలంటే అది మనకు దొరుకుతుంది. అంతేగాని మనకి ఇప్పుడు తబల నేర్చుకోవాలనుకోండి, తబల మీద దృష్టి నిలపాలి. అలాగే ఫ్లూట్ నేర్చుకోవాలనుకోండి, ఫ్లూట్ మీద దృష్టి నిలపాలి. మరి కపిల్ దేవ్ కానీ వీళ్ళందరూ ఉన్నారు, ధోని కానీ వీళ్ళందరూ క్రికెట్ మీద దృష్టి నిలిపారు, వాళ్ళకి అది సొంతమైంది కదా. అలాగే మనకి ఏది కావాలంటే దాని మీద మనం దృష్టి నిలపాలి. మనము యోగం కావాలి, మనకు ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటే మన శ్వాస మీద మనం దృష్టి నిలపాలి. అప్పుడు కంపల్సరీగా వచ్చి తీరుతుంది. దేవుడి దిగి వచ్చినప్పుడు మనకి మోక్షం రాదా అండి? కంపల్సరీ వస్తుంది మాస్టర్స్. అదే చెప్తున్నారు, ఎప్పుడైతే మనము దృష్టిని నిలుపుతామో దేవుడు సైతం దిగి వస్తాడు. ఎవరైతే దృష్టి నిలపలేదో వాళ్ళకి అన్ని నష్టాలే. చెప్తారు కదా ప్రతిసారు, ధ్యానం చేస్తే 100 లాభాలు అయితే ధ్యానం చేయకపోతే 200% నష్టాలు అని చెప్తారు. అందుకనే మనము ధ్యానము ఎప్పుడైతే శ్వాస మీద మనం దృష్టి నిలుపుతామో మనకు ఏది కావాలో, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం అనేది సత్య జ్ఞాన ప్రసాదిని. మరి రాక ఏమవుతుందండి, మనకు చక్కటి ఆరోగ్యం కావాలన్నా చక్కగా మన శ్వాస మీద ధ్యాస నిలపాలి. అలాగే మనకు ఐశ్వర్యాలు కావాలన్నా చక్కటి శ్వాసని మనం పట్టుకోవాలి. అలాగే మనకి చక్కటి జ్ఞానం కావాలి అన్నా కానీ మనము శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సార్ అదే కదా అన్నారు, ఎవరైతే ధ్యానం చేస్తారో ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది, అంతేగాని ముక్తి రాదు. ధ్యానం ద్వారా జ్ఞానం వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి మన జీవితంలో. అంతేగాని ఒక క్లాస్ విన్నాము, బుర్రకథలాగా వచ్చేసాము అంటే మన జీవితాలు మారవు. ఎప్పుడైతే మనం ఆ క్లాస్ లో విన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మన జీవితంలో చేస్తామో అప్పుడు మన జీవితాలు మారుతాయి. అదే చెప్తున్నారు, అందుకే ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం ద్వారా మనకి ముక్తి అనేది వస్తుంది అని చెప్తున్నారు. మరి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే మనం దృష్టిని పెట్టాల్సిందే. ఎప్పుడైతే మనం దృష్టిని పెడతామో చక్కగా మనకి అది అందే తీరుతుంది అని చెప్తున్నారు. మరి దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును అంటున్నారు. ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎన్నో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్తున్నారు. అవన్నీ కూడా చక్కగానే ఉన్నాయి, ఆటి స్థితిలో చక్కగా ధ్యాన స్థితిలోనే ఉన్నాయి. కానీ మన మానవులు ఒక్కలమే మనము కరెక్ట్ గా లేము. ప్రతి ఒక్క దానికి మనం రాంగానే ఆలోచిస్తూ ఉంటాము. అదే చెప్తున్నారు, ఇక్కడ అన్ని పుష్టిగా ఉన్నాయి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సర్వ సృష్టి కూడా పుష్టివంతం అవుతుంది. మన ఆలోచనలు పాజిటివ్ గా అవుతాయి, మన ప్రవర్తన పాజిటివ్ గా అవుతుంది. అందుకే మనం ధ్యానం ద్వారా మనకి జ్ఞానం అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం దృష్టి నిలుపుతామో చక్కటి మనం ఆత్మస్థితిని చేరుకుంటాము. మనం ఈ శరీర స్థితి కాదు, మనం శరీరాలు కాదు, మనం ఆ దివ్యాత్మ స్వరూపులము అని తెలుసుకుంటాము. ఆ నిజమైనది ఏందో దాన్ని పట్టుకుంటాము. అంతే కదా మాస్టర్స్. ఎప్పుడైతే ఏం చెప్తున్నాము, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్రేదయంత్యాపో నా శోషయతి మారుతః. అంతే కదా మాస్టర్స్. మనము దేహాన్ని అయితే మనము కట్ చేయగలము, అదే మనకి ఈ ఆత్మ అనేది దాన్ని ఎవరు కూడా ఏ శస్త్రాలు కూడా దాన్ని ఛేదించలేవు కదా. అలాగే మనకి అగ్ని దహించలేదు కదా, వాయువు కూడా దాన్ని శుష్కింప చేయలేదు, నీరు కూడా ఆ ఆత్మని తడపలేదు. కానీ శరీరాన్ని అయితే చూడండి, మనం కూరగాయలకు వస్తున్నప్పుడు చిన్నగా ఏలు కోసుకుంటేనే మనం అబ్బో లబ్బో అంటూ ఉంటాము. అంటే శరీరాన్ని ఏ శస్త్రాలైనా కోయవచ్చు, అలాగే అగ్ని దహిస్తుంది, అలాగే మనకి నీరు అనేది తడుపుతుంది, అలాగే వాయువు అనేది శుష్కింపజేస్తుంది. అది మనం తెలుసుకోవాలి. మనం శరీరాలము కాదు, ఆత్మ పదార్థాలమని ఎప్పుడు తెలుసుకుంటాము, ఎప్పుడైతే ధ్యానం ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేసి ఆ సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడైతే రిలీజ్ చేసుకుంటామో అప్పుడు మనకు తెలుస్తుంది మనము శరీరాలము కాదు, మనం ఆత్మ పదార్థాలము అని మనం తెలుసుకుంటాము అని చెప్తున్నారు. దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే కేవలం దృష్టి నిలపాలి. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు 5 నిమిషాలు ఉన్నా, 10 నిమిషాలు ఉన్నా, గంట ఉన్నా, మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చక్కగా మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే ఆ శ్వాసను పట్టుకుంటామో ఆ శ్వాసను పట్టుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట,
మనం దేహాలము కాదు, కేవలం దేహాలు మాత్రమే కాదు, మనం ఆత్మ పదార్థాలము అని తెలుస్తుంది. అందుకే వేమన మహాశయుడు కూడా చెప్తాడండి. ఏమని చెప్తాడంటే మనకి, ఎన్ని తనువులైన మృతికి నడ్డము కావు, మృతిని గెలువలేక ఎరుకలేక, దొంగరీతి కాగా దొరకునా మోక్షంబు, దొంగరీతి కాగా దొరకునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని తనువులు అంటే ఈ జన్మకి ఈ తనువే కదండి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ శరీరంతోనే మనం జీవించాలి కదా. మరి ఇలాంటి తనువులు నువ్వు ఎన్ని తీసుకున్నా కానీ నీకు ముక్తి అనేది లేదు నాయనా అని చెప్తున్నాడు. ఎందుకు ముక్తి లేదు అంటే నీకు ఎరుక లేదు కాబట్టి. నీకు మాట మీద ఎరుక లేదు, ఆలోచన మీద ఎరుక లేదు, చేతల మీద ఎరుక లేదు. మరి అలాంటప్పుడు ముక్తి అనేది ఎలా వస్తుంది నాయనా నీకు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా గానీ ఇలా ఉంటే ముక్తి రాదు. మరి ఎలా ఉండాలంట, దొంగ రీతి అంటే మనకు చూడండి, రోజుకి 21,600 సార్లు ఈ శ్వాస అనేది చక్కగా వస్తూ పోతూ ఉంది. అది దొంగలాగా రావట్లేదు, ఒక రాజాలాగా మన ముందు నుంచే వస్తోంది, మన ముక్కులోకి వచ్చి ముక్కు నుంచే వెళ్తోంది. కానీ మనం ఒక్కసారిని పట్టుకోగలుగుతున్నామా? దొంగల్లాగా తప్పించుకొని తిరుగుతున్నాం మనము. మరి ఇలా తప్పించుకొని తిరుగుతూ ఉంటే నీకు ముక్తి ఎలా వస్తుంది నాయనా? నీకు మోక్షం ఎలా వస్తుంది? నువ్వు ఎన్ని తనువులైనా ఎత్తు, అంటే ఎన్ని జన్మలైనా తీసుకో, నువ్వు నీకు ముక్తి మోక్షం అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు ఎరుకతో ఉండవో, ఎప్పుడైతే నువ్వు ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆ ముక్తి మోక్షాలని తెలుస్తాయి. కానీ 21,600 సార్లు వస్తున్నటువంటి శ్వాసని మనం పట్టుకోగలుగుతున్నామా మాస్టర్స్? పట్టుకోవట్లేదు. మనం దొంగల్లాగా తప్పించుకొని తిరుగుతున్నాము అని చెప్తున్నాడు మనకు వేమన మహాశయుడు. మరి మనం ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి కదా. మన మాట మీద ఎరుకుండాలి, మన దృష్టి ఎప్పుడు కూడా ఎరుకతో ఉండాలి. ఏం ఆలోచిస్తున్నాము ఎరుక, ఎలా పడితే అలా ఆలోచనలు అనమాట. ఇక్కడ పొల్యూషన్ అంతా కూడా ఈ సృష్టిలో మనం చెప్పుకుంటాము, కర్మాగారాల నుంచి వస్తుంది పొల్యూషను, వెహికల్స్ నుంచి వస్తుంది అని కాదు మాస్టర్స్. మన థాట్ పొల్యూషన్ వల్లే ఈ సృష్టి అంతా కూడా పాడైపోతూ ఉందంట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ థాట్స్, మనం వెంటనే నెగిటివ్ థాట్స్ రీచ్ చేస్తూ ఉంటాము. మనం పాజిటివ్ థాట్స్ కంటే కూడా నెగిటివ్ అనేది మనకు తొందరగా వచ్చేస్తాం అనమాట. కానీ మనం ఎరుకతో ఉండాలి. మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము. మాట అనేది బ్రహ్మాస్త్రం అండి. అది ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కసారి బయటకు వచ్చిందంటే, ఆ బాణం విడుదలైందంటే మళ్ళీ మనం వెనక్కి తీసుకోగలమా? తీసుకోలేము కదా. చూడండి, ఆ మాట వల్లే హిట్లరు ఒక 2వ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు. అలాగే గాంధీ మహాత్ముడు ఆ మాట ద్వారానే మనకు చక్కగా స్వతంత్రాన్ని సంపాదించాడు, హింస లేకుండా. అది కూడా అవునా కాదా? అంటే ఆ మాటకి అంత పవర్ ఉందన్నమాట. మరి ఆ మాటని మనం ఎలా ఉపయోగించాలండి? ఎంత పాజిటివ్గా ఉపయోగించాలి. అలా మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో, ఏం మాట్లాడుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము అని ఎరుక మనకు ఉండాలి. ఆ ఎరుక ఉన్నప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది అనమాట, ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఎలా ఉన్నాము. మరి ఇవన్నీ ఎలా వస్తాయండి? ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి. మనం ఎప్పుడు అయిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాము. దానివల్ల రోగాలు తప్పితే, అనారోగ్యాలు తప్పితే దానివల్ల లాభం ఏమి లేదండి. అలాగే ఫ్యూచర్కి వెళ్ళిపోతాము, లేకపోతే అంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతాము, ఊహల్లోకి వెళ్ళిపోతాము. దానివల్ల లాభం ఉందా అంటే లేదు. ఎప్పుడైతే మనం వెనక్కి వెళ్తామో, మన భవిష్యత్ మనము ఎప్పుడైతే గడిచిపోయినటువంటి పాస్ట్కి వెళ్తామో మనకు అక్కడ ఏంటి బాధ, అయ్యో అలా ఉండాల్సిందే, ఇలా ఉండాల్సిందే, ఇలా చెప్పకుండా ఉండాల్సిందే, ఇలా అనకుండా ఉండాల్సిందే, అవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటాము. అలాగే భవిష్యత్తులోకి వెళ్ళిపోతే భయము, అమ్మో ఇలాగే ఇప్పుడే ఇలా ఉంది నా భవిష్యత్తు, నా జీవితము రేపు ఎలా ఉంటుందో భవిష్యత్తులో అని భయం అనేది వస్తుంది. ఎందుకండి మనకి ఈ బాధలన్నీ? చక్కగా ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే పోతుంది కదా. ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉంటామో, వర్తమానం అనేది బహుమానం అండి మనకి. ఆ బహుమానాన్ని మనం పొందాలి, దాన్ని స్వీకరించాలి. అందుకే మనం ఎప్పుడు మరి వర్తమానంలో ఉండేది ఏంటండి? శ్వాస. ఈ శ్వాస ఎప్పుడు వర్తమానంలోనే నడుస్తుంది కాబట్టి ఆ శ్వాసను ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ బహుమానాన్ని మనం పొందుతూనే ఉంటాము. అందుకే చెప్తున్నారు మాస్టర్స్, నువ్వు ఎప్పుడైతే ఈ వర్తమానంలో ఉంటావో అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏ సంకల్పాలు పెట్టుకుంటున్నావు అని తెలుస్తుంది. మరి ఆ దృష్టి ఎక్కడ పెట్టాలి అంటే ఆ శ్వాస మీద పెట్టాలి. మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో మనకు ముక్తి మోక్షాలు ఆటోమేటిక్ గా వస్తాయండి. దానికోసం మనం ప్రత్యేకంగా ఏమి ట్రై చేయాల్సిన పని లేదు. మనం ఎప్పుడైతే శ్వాస మీద దృష్టి పెడతామో సర్వ సృష్టి కూడా పుష్టమైపోతుంది అని చెప్తున్నారు మనకి ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అంతే కదా మాస్టర్స్? మనం చక్కగా ఆ శ్వాస మీద దృష్టి పెట్టాలి అని చెప్తున్నారు. అలాగే
గాలి రీతి విశ్వగోళాలలో నుండు దివుల భూల మధ్య తిరుగగలవు. నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు, నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు. కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్, మనం భూముల మధ్య దివుల మధ్య తిరగాలి అంటే ఈ భౌతిక దేహంతో మనం తిరగగలమా? తిరగలేము కదా. గాలి రీతి అంటే నువ్వు ఎప్పుడైతే సూక్ష్మ శరీరం ద్వారా అన్ని లోకాన్ని దర్శించగలవు. మనం అనుకుంటాము మనకున్నది ఈ భూలోకం ఒక్కటే అని. కాదు కదా మాస్టర్స్, మనకి ఎన్నో లోకాలు ఉన్నాయి, మనకంటే పైన ఎన్నో లోకాలు. భువర్లోకము, సువర్లోకము, సత్యలోకము, జనలోకము, తపోలోకము, ఇలా ఎన్నో లోకాలు ఉన్నాయి. మరి ఆ లోకాలన్నింటికీ మనం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళగలము? ఈ భౌతిక దేహంతో వెళ్ళగలమా? వెళ్ళలేము కదా. ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని పెంచుకుంటామో, చక్కగా హాస్టల్ ట్రావెల్ చేస్తాము, మన కాస్మిక్ ట్రావెల్ చేస్తాము, కాజల్ ట్రావెల్ చేస్తాము. ఇలా మనము ఒక గాలి రీతి చక్కగా మన శరీరాన్ని మనం విడుదల చేసుకొని ఆ సూక్ష్మ శరీరం ద్వారా, ఆ కాజల్ శరీరం ద్వారా అన్ని లోకాల్లోని ఎన్ని భూలు ఉన్నాయి, ఈ దివులు భూల మధ్య చక్కగా తిరగగలము. అక్కడ మాస్టర్స్ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని స్వీకరించి ఈ భౌతిక ప్రపంచంలో దాన్ని మనం అన్వయించుకొని మనం చక్కగా ముక్తి మోక్షాన్ని పొందగలము అని చెప్తున్నారు. గాలి రీతి విశ్వగోళాలలో నుండు దివుల భూల మధ్య తిరగగలవు. నీవు లేని చోటు నిజముగా లేదంటున్నాడు. అంతే కదా మాస్టర్స్, మనం వెళ్ళలేని ప్రదేశం అనేది లేదు. ఎప్పుడైతే మనము ధ్యానం ద్వారా ఈ జ్ఞానాన్ని పొంది ఈ సూక్ష్మ శరీరాన్ని రిలీజ్ చేసుకుంటామో, ఆ సూక్ష్మ శరీరం ద్వారా మనం చక్కగా అన్ని లోకాలకి తిరిగి రాగలము. అందరి దగ్గర మనం జ్ఞానాన్ని తీసుకొని రాగలము అని చెప్తున్నారు. మనం ప్రతి చోటికి వెళ్ళగలము. త్రిలోక సంచారి చేయవలే, త్రిలోక జ్ఞానాన్ని తీసుకోవాలి అంటారు మనకి ప్రతిసారి. ఎప్పుడు తీసుకుంటాం మరి ఇది? మనం ఈ భౌతిక దేహంతో తీసుకోగలమా? తీసుకోలేము కదా. కేవలం ఈ భూప్రపంచంలో మాత్రమే ఈ భౌతిక దేహం అనేది పనికొస్తుంది. ఇక్కడ ఉన్న నాలెడ్జ్ మాత్రమే మనం తీసుకోగలము. కానీ ఎప్పుడైతే మనము ఈ ధ్యాన శక్తిని పెంచుకొని మన చైతన్యాన్ని పెంచుకుంటామో, ఆటోమేటిక్ గా మనం ఈ సూక్ష్మ శరీరం అనేది రిలీజ్ అవుతుంది. అలాగే ఈ తాడై అనేది ఓపెన్ అవుతుంది. మనందరికీ తాడై ఉంటుంది మాస్టర్స్, పుట్టిన ప్రతి బిడ్డకి తాడై ఉంటుంది. కానీ మన సరికాని ఆలోచనల వల్ల, సరికాని భావనల వల్ల ఆ తాడై అనేది మూసుకొని పోతుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో మనం తెలుసుకుంటాము ప్రతి ఒక్కరు తాడై మాస్టర్సే అని తెలుసుకుంటాము. అప్పుడు మనం ధ్యానం చేసి ఆ తాడైని ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటామో అప్పుడు చక్కగా అన్ని లోకాల్లో ఉన్నటువంటి అంత జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాము. చక్కగా అందరు మాస్టర్స్ దగ్గరికి వెళ్ళగలుగుతాము. అక్కడ ఉన్నటువంటి ఆ లోకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకొని మన ఈ భౌతిక జీవితంలో దాన్ని అప్లై చేసి మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలము అని చెప్తున్నారు. అందుకే మనం చేయాల్సింది ఏంది మాస్టర్స్? మనం ఎన్ని చెప్పుకున్నా కానీ లాస్ట్ లో రావాల్సింది ధ్యానమే. ఆవు కథలాగా ఎక్కడ తిరిగినా ఆవు అంటాడు కదా వాడు, ఆ పిల్లోడు. అలాగే మనము ఎక్కడికి వెళ్ళినా కానీ మనం చేయాల్సింది ధ్యానము, ధ్యానము, ధ్యానము. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మనం ఎవరము. మనం శరీరం కాదు, మనం దేవుళ్ళము. దిగి వచ్చిన దేవతలారా దిగజారిపోకండి అంటారు మనకి ప్రేమనాథ్ సార్. ప్రతి క్లాస్ లో అదే చెప్తా ఉంటారు ఆయన. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఇలా దేవతలు అంటున్నాడు అని. నిజంగా మనం అందరం దేవుళ్ళమే కదండి, అందరము దేవతలమే. కానీ అది మర్చిపోయాం మనము. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి భూలోకంలోకి పడ్డామో ఆ శ్వాసతో పాటు దాన్ని కూడా వదిలేసాము, అన్ని మర్చిపోయాం మనము. మళ్ళీ మనం తెలుసుకోవాలి మనమే దేవతలము, మనమే దేవుళ్ళము. బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనంగ తానే బట్టబయలు, తన్ను తానెదిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదా విరామ వినురవేమా. వేమన మహర్షుడు కదా చెప్తారు కదండి, బ్రహ్మము అంటే దేవుడు అంటే వేరే ఎక్కడ పరదేశాల్లో లేడు నాయన, పైన ఎక్కడో లేడు. మనం దేవుడు అనగానే అలా పైన చూస్తాము, దేవుడు పైనే ఉన్నాడు అని. కాదు కదా మాస్టర్స్, పరము. మనం తప్పితే ఈ బయట ఉన్న ప్రతి ఒక్కటి పరమే మనకి. ఈ అంతా కూడా విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నవాడే ఆ పరమాత్మ. మరి ఆ పరమాత్మను మనమే, ఎక్కడో బయట లేడు అని చెప్తున్నాడు. అది బట్ట బయలైపోయింది, మనం తెలుసుకోవడమే ఆలస్యము. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో నీ లోపల ఏం జరుగుతుంది, నీ లోపల ఉన్నవాడు ఎవడు, వస్తువు పోతున్నవాడు ఎవడు, అది నువ్వు తెలుసుకుంటావో నువ్వే దైవానివి. వేరే దైవం అనేవాడు ఎక్కడైనా ఉన్నాడా? లేడు కదా అని చెప్తున్నాడు కదా మనకు వేమన మహాశయుడు. అది మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మీరు ఏం చేయాలన్నా ఏం తెలుసుకోవాలన్నా కేవలం ధ్యానము, ధ్యానము, ధ్యానం మాస్టర్స్.
ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో, చక్కటి పుస్తకాలు స్వాధ్యాయం చేస్తామో, ఇలా సజ్జన సాంగత్యాలు చేస్తామో, అప్పుడే మనకి ముక్తి మోక్షాలు అనేవి వస్తాయి. కానీ కేవలం మనం పూజలు చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే, ఎక్కడికో వెళ్ళిపోయి మనము యోగం చేద్దామని అడవులకు వెళ్ళిపోతే మనకి ముక్తి మోక్షాలు అనేవి రావు అని చెప్తున్నారు ఇక్కడ. మరి దానికి మనం ఏం చేయాలి అంటే చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి, చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ భూలోకంలో ఈ నాటక రంగం, భూమి అనేది నాటక రంగము. ఇక్కడికి వచ్చాం కదా ఒక ఆట ఆడటానికి. మరి ఈ దేహం అనే బొమ్మను తీసుకొచ్చుకున్నాం కదా, మరి ఈ దేహం అనే బొమ్మని ఎంత చక్కగా చూసుకోవాలి మనము. దీనికి శాకాహారం మాత్రమే ఇవ్వాలి. అదే చెప్తున్నాడు మనకి ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. జీవులను వధించి జీవికి వేసెనా జీవదోషమందు చిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షంబు, జీవహింస చేత చిక్కునా మోక్షంబు, కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్, జీవుని చంపి మళ్ళీ జీవికే వేస్తున్నావే, ఇది ఎక్కడిది, ఇది ఎక్కడ న్యాయము? మనం చూడండి, అమ్మవారు అంటే ఎవరికి? మీ మానవులకు ఒక్కరికే అమ్మవారా? కాదు కదా. ఈ సృష్టి మొత్తము అంటే 84 లక్షల జీవరాశులకి అమ్మే కదా. అమ్మ అంటే అందరికీ అమ్మే కదా. ఆ మహా స్వరూపిణి అమ్మవారు అంటే ఆ కాళికాదేవి అంటారు. మరి ఆ దేవి అంటేనే అందరికీ తల్లి కదా. మరి ఆ తల్లిని తీసుకెళ్ళి మనం ఎన్నో తీసుకెళ్ళి అక్కడ మనం బలిస్తున్నామే. మరి ఒక జీవిని చంపి ఇంకో జీవికి వేస్తున్నాము అంటే, ఒక బిడ్డని చంపి, ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక బిడ్డ చంపి ఇంకో బిడ్డ నాకు తీసుకొచ్చిస్తే నేను హ్యాపీ అవుతానా? నేను ఆనందపడతానా? ఆ తల్లి ఎంత బాధపడుతుంది కదా. మనం తెలియక ఏం చేస్తున్నాము, అమ్మవారికి మనము మొక్కులు చెల్లించుకోవాలి అని తీసుకెళ్ళి అక్కడ బలిస్తున్నాము. అది ఎంత ఘోరం అండి. ఆ తల్లి ఎంత బాధపడుతుంది. బట్ తను తాను హీల్ చేసుకోవాలి కదా. అందుకే ఈ కరోనాలు సునామీలు వచ్చి తను తాను హీల్ చేసుకుంటా ఉంది. ఇది కాదు కదా మాస్టర్స్. అలాగే ముస్లిమ్స్ కూడా అంతే. బక్రీద్ పండుగ వచ్చిందంటే జుబా చెయ్యాలి, కుర్బానీ ఇవ్వాలి అని. కుర్బానీ అంటే సమర్పణ, త్యాగము అని అర్థం మాస్టర్స్. కానీ మనం ఏం చేస్తున్నాము, మూగ జీవాన్ని తీసుకొచ్చి మనం కుర్బానీ ఇస్తున్నాము అని చంపుతున్నాం. వాటిని నరికేస్తున్నాము. నరకాలి, జీవుల్ని నరకాలి. ఏ జీవుల్ని నరకాలి? కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి ఈ క్రూర మృగాన్ని నరకాలి. ఈ క్రూర మృగాన్ని చంపాలి మనము. కానీ మనం చేస్తుంది ఏంటి? ఈ మూగ జీవాన్ని, నోరు లేనటువంటి ఆ మూగ జీవాన్ని మనం చంపుతున్నామే. నేను చేశాను మాస్టర్స్, నేనేమి పవిత్రంగా రాలేదు. పుట్టిన కుటుంబం అలాంటిది కాబట్టి నేను ఎంతో హింస చేశాను. మాకు ఒక జీవిని చంపాలి అంటే ఒక మంత్రం చదివి నీళ్లు పోసి దాన్ని జుబా చేస్తారనమాట. మా ఇంట్లో చదువుకున్నది నేనే. అందుకని అది ఒక గొప్ప కార్యంలాగా అనుకునేదాన్ని. అనుకుని ఎన్నో జీవాలు నేను చంపాను. దానికి ప్రతిరోజు కూడా నేను ఆ జీవులన్నిటికీ కూడా నేను శతకోటి క్షమాపణలు కోరుకుంటూనే ఉంటాను ఇప్పటికి కూడాను. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. అగ్గి పట్టుకున్నప్పుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలుతుంది కదా. కాబట్టి కానీ జ్ఞానార్థి దగ్ధ కర్మాణం అని కూడా అన్నారు కదా. మనం జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి మన కర్మలు అనేవి దగ్ధం అవుతాయి. ఈ విధంగా మనం ఆధ్యాత్మిక శాస్త్ర సేవ, మనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉండటం వల్ల మన కర్మలు అనేవి దగ్ధం అవుతాయి అని తెలుసుకున్నాము. అప్పుడు ఇది పాటించాలి. కానీ ఒక నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు చెప్పకపోవడం అనేది అది ఇంకా పాపము. అలాగే ఒక నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ తింటున్నావు అంటే అది ఇంకా ఘోరము. అది మనం మానుకోవాలి. కేవలం జిహ్వ చాపల్యం కోసం మాత్రమే తింటున్నామండి ఈ మాంసాహారాన్ని. ఈ మాంసాహారం తినటం వల్ల నీకేమైనా ఆరోగ్యం బాగుంటుందా అంటే కాదు మాస్టర్స్. ఎందుకంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది శాకాహారం కోసమే నిర్మితమై ఉన్నది మన దేహం అనేది. అది చూడండి, మనకు చాలా ఈ పొడుగ్గా ఉంటుంది. మన పెద్ద పేగులు కానీ చిన్న పేగులు కానీ చుట్టలు చుట్టుకొని చాలా పొడుగ్గా ఉంటాయి. కానీ జంతువులకి మాత్రం చాలా చిన్న ప్రేగులే ఉంటాయి వాటికి. అవి తిన్నటువంటి మాంసాహారం చాలా తొందరగా డైజెషన్ అయిపోతుంది. కానీ మనకి మాత్రం 72 గంటలు మన కడుపులోనే ఉంటుందండి. మరి మనం ఒక మాంసం ముద్ద తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు 2-3 గంటల్లోనే దాని మీద ఈగలు దోమలు వాడటము, ఒక గబ్బు స్మెల్ రావడం ఉంటుందా లేదా? మరి అలాంటిది 72 గంటలు మన శరీరంలోనే ఉంటుంది అంటే ఎంత ఫంగస్ వైరస్ వచ్చేస్తుంది దానికి, ఎంత సూక్ష్మజీవులు వచ్చేస్తాయి దాని మీద. మరి అలా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది అంటే రాకుండా ఎలా ఉంటది మాస్టర్స్? మరి ఆ మాంసాహారం తీసుకొని 72 గంటలు మనం నిల్వ ఉంచుకుంటున్నామే, అది డైజెషన్ అవ్వట్లేదు కదా. మరి అట్లాంటప్పుడు మనకు రోగాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. అదే మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో మనం తెలుసుకున్నది ఏంటి? కేవలం మన ఆరోగ్యం పరంపరంగా ఆరోగ్యంగా చూసుకున్నా కానీ మనకు అది మంచిది కాదు మాంసాహారం. అలాగే కర్మలు చూడండి, జీవులు చెప్పడం వల్ల మనకి కర్మలు వస్తాయి. చెడ్డ కర్మలే మనం మూట కట్టుకుంటాము.
పాప కర్మలండి. పాపమే కదండి. మనం హింసించడం అంటే మనం కొట్టడం చంపడమే కాదు, నోటి ద్వారా కూడా ఏ హింస చేయకూడదు అని చెప్తున్నారు. బుద్ధ భగవాన్ ఏమన్నాడండి, మాట ద్వారా గాని చేతల ద్వారా గాని ఎవరిని హింసించకూడదు, అది కూడా హింస కిందే వస్తుంది అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఈ జీవుని చంపడం వల్ల మనకి దోషాలు పట్టుకుంటాయి కానీ మనకు మోక్షం వస్తుందా? రాదు కదా. ఎప్పుడైతే ఈ జీవహింస చేత మనకి ఎప్పుడు కూడా మోక్షం అనేది రాదు. అమ్మవారికి బలించినంత మాత్రం నీకు మోక్షము ముక్తి అనేది రాదండి. అదే చెప్తున్నారు ఇక్కడ. జీవులను వధించి జీవికి వేసిన జీవదోషమును చిక్కుకుంటావు నాయన. ఆ జీవుని చంపినటువంటి ఆ పాప కర్మలు చిక్కుకుంటావు. అసలుకే సస్తున్నాము, సంచిత కర్మలు సంచులు మోసుకొచ్చుకున్నాము, ఇవన్నీ వదిలించుకొని వస్తాము అని అక్కడ ప్రామిస్ చేసి వచ్చాము గొప్పగా. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేసావు నువ్వు? అది మర్చిపోయావు. మర్చిపోయి ఇంకా కర్మలు మూట కట్టుకొని ఇంకో బస్త రెడీ చేసుకుంటున్నావు పైకి తీసుకెళ్ళటానికి. అవునా కాదా? మరి ఈ సంచిత కర్మలన్నీ పోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటి? శాకాహారిగా మారాలి. ఈ జీవదోషాలు చెయ్యకూడదు. నీలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు, అంతర్గత క్రూర మృగాలు అయితే ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గాలు, వాటిని ఆ జీవుల్ని చంపాలి, ఆ జీవులు తెగ నరకాలి. కామ క్రోధ మోహ మద మాత్సల్యాలు అనేటటువంటి ఆ జీవుల్ని చంపాలి, కానీ నువ్వు ఈ జీవుల్ని కాదు నాయన అని చెప్తున్నాడు మనకి ఇక్కడ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అలాగే ఇంకో పద్యంలో చెప్తారు ఆయన, పరశరీరములను స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు, హింస సలుపనట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ, హింస సలుపనట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ, కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్, మనకి దెబ్బ కొడితే మనకు దెబ్బ తగులుతుంది కదా, నొప్పి పుడుతుందా లేదా? అలాగే పరశరీరం కూడా అంతే కదా. నువ్వు కోడిని కోస్తున్నావే, ఆ మేకను కోస్తున్నావే, పరులను నువ్వు హింసిస్తున్నావే, మరి నీకు ఎలా అయితే నీకు నొప్పి పుడుతుందో అలాగే వాటికి నొప్పి పుడుతుంది కదా. అదే తెలుసుకోవాలి మనము. పరశరీరాన్ని కానీ కూడా అంటే పరుల యొక్క శరీరాన్ని అంటే ఇతరుల యొక్క శరీరాన్ని కూడా నీ శరీరం లాగే నువ్వు ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నువ్వు ఇంకా హింస చేయవు కదా. ఆ ఇంగిత జ్ఞానం అనేది నీకు వస్తుంది. ఏమని? వాటిని మనం హింసించకూడదు, నాకెంతైతే నొప్పి పుడుతుందో వాటికి అంతే నొప్పి వస్తుంది కదా అని మనం తెలుసుకుంటాము. ఎప్పుడైతే నువ్వు ఆ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తావో ఇక నువ్వే బ్రహ్మవి, ఇంకా నువ్వు హింస చేయవు కదా. అదే చెప్తున్నారు, హింస సలుపనట్టి. ఇంకా నువ్వు ఎప్పుడైతే హింస సలుపవో, హింస చేయవో అప్పుడు నువ్వే బ్రహ్మవి అని తెలుసుకుంటావు. మరి ఇదంతా తెలుసుకోవాలి అంటే, ఇంత మంచి జ్ఞానం మనకు రావాలంటే ఏం చేస్తాం మాస్టర్స్? కేవలం ధ్యానము. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, చక్కగా స్వాధ్యాయం చేస్తామో ఇవన్నీ తెలుసుకుంటాం మనము. మరి నేను కూడా అదే కదా, ఎప్పుడైతే ఇది నేర్చుకున్నానో ఇదంతా హింస, ఈ హింస చేయకూడదు అని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను ఈ శాకాహారమే విధిస్తా ఉన్నాను. ఈ మాంసాహారాలని ఇవన్నిటిని నేను వదిలేశాను. మరి ఇవన్నీ ఎలా తెలుస్తుంది అంటే, సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్ల రూపుమాయు, పూర్వజన్మ కర్మ బూడిదైపోవు, కాళికాంబ హంస కాళికాంబ. మరి ఎప్పుడైతే నువ్వు ఈ సూత్రాన్ని పట్టుకుంటావో, సూత్రము అంటే ఏంటి మాస్టర్స్? ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస అనే ఈ సూత్రాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో ఆ వెలుగు చూడగా చూడగా అంటే నువ్వు సాధన చేయగా 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 పూర్వజన్మ కర్మలు కూడా బూడిదైపోతాయంట. మనం ఎన్నో సంచిత కర్మలు తెచ్చుకున్నాం కదా, ఇవన్నీ నేను వదిలించుకొని వస్తాను, ఈ జన్మలో నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటాను అని వచ్చాం కదా. మరి అవన్నీ ఎలా వదిలించుకుంటావు నువ్వు అంటే, ఈ ధ్యాన సాధన ద్వారా నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తూ చేస్తూ ఉంటావో మన చిత్తవృత్తులన్నీ నిరోధం జరిగి ఒక శూన్య స్థితికి మనం వస్తాము. ఆ క్షణంలో అక్కడ ఒక్క క్షణం ఉన్నా చాలు మాస్టర్స్, మన పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాప కర్మలన్నీ కూడా కాలి బూడిదైపోతాయి అని చెప్తున్నారు మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అంతే కదా, పూర్వజన్మలో మనం ఎన్నో కర్మలు చేసుకుని వచ్చాము, అవన్నీ తీసుకొచ్చాము, ఇవన్నీ నేను ఇవాళ పోగొట్టుకొని వస్తాను ఈ జన్మలో అని వచ్చాము. అలాంటప్పుడు ఎప్పుడైతే మనము ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటామో అప్పుడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు కూడా చక్కగా ప్రక్షాళన జరుగుతాయి, మనకు ముక్తి మార్గం వైపు పయనిస్తాము అని చెప్తున్నారు. మరి ఈ సూత్రాన్ని పట్టుకుందామా అందరము కూడా? ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఈ సూత్రాన్ని మనం పట్టుకుంటామో చక్కగా మన కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే చేయాల్సింది ఏంటి మాస్టర్ అంటే, ముందు ఒక గురువుని పట్టుకోవాలి. మరి ఆ గురువుని ఎలా పట్టుకోవాలండి?
కోతి పిల్ల రీతి గురువుతో నుండినా శిష్యులకును సుంత చేటురాదు, నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదు, నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదు. కాళికాంబ హంస కాళికాంబ. కోతి ఏం చేస్తుందండి? కోతి పిల్ల, కోతి పెద్దగా ఏం పట్టించుకోదు, కానీ కోతి పిల్ల ఆ తల్లి ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి, ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి దూకుతా ఉంటది కదా. అప్పుడు ఆ కోతి పిల్ల ఏం చేసుకుంటది? ఆ తల్లి యొక్క కడుపుని ఇట్లా గట్టిగా పట్టేసుకుంటది. ఎందుకంటే ఆ పిల్లకి తెలుసు, ఎప్పుడైతే నేను చేతులు వదిలేస్తానో కింద పడి చచ్చి ఊరుకుంటాను అని తెలుసు ఆ పిల్లకి. అందుకని ఆ కోతిని, ఆ కోతి పిల్ల గట్టిగా పట్టేసి తడుచుకొని ఉంటది అన్నమాట ఇట్లా గట్టిగా. అలాగే మనం కూడా ఎప్పుడైతే గురువుని గట్టిగా పట్టుకొని ఉంటామో శిష్యులకు సుంత కొంచెం కూడా చేటు రాదు అని చెప్తున్నారు ఇక్కడ మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఎప్పుడైతే మనం గురువుని పట్టుకొని ఉండాలి, గురువు పాదాలు కాదు పదాల్ని పట్టుకొని ఉండాలి. మన సార్ చెప్పినట్టుగా శ్వాసే నీ గురువు నాయన, నీ శ్వాసే నీ గురువు. ఆ శ్వాస అనే గురువుని మనం ఎప్పుడైతే పట్టుకొని ఉంటామో, ప్రతిరోజు మనం ఆ శ్వాసతో ఉంటాము, ఆ గురువుతో ఉంటాము, కొంచెం సేపు ఆ గురువుతో మనం ఉంటాము, గురువు దగ్గర ఉంటాము, మనకి ఏ చీకు రాదండి. ఎటువంటి కొంచెమైనా కానీ మనకి ఏ ప్రమాదము జరగదు. అంతేగాని ఆ గురువుల దగ్గరికి వెళ్తే ఏమవుతుందిలే, ఆ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమవుతుందిలే, ఆ శ్వాసను గమనిస్తే అన్ని తగ్గుతాయా, రోగాలు తగ్గుతాయా అని మనము నమ్మి నమ్మకుండా ఉంటామని అనుకోండి, ఎవరికి నష్టం అండి? మన గురువులకి ఏమైనా నష్టమా? లేదు మాస్టర్స్, మనకే నష్టము. ఒక సద్గురువు దొరకాలంటే ఎన్నో జన్మలైనటువంటి పుణ్య కర్మల వల్ల మనకు సద్గురువు దొరుకుతాడు. మరి ఆ సద్గురువుని మనం ఎలా పట్టుకోవాలి? ఆ కోతి పిల్లలాగా పట్టుకోవాలి. కానీ మనం నమ్మి నమ్మకుండా ఉంటే నష్టపోయేది నువ్వే నాయనా. ఆ గురువుకి ఎటువంటి చెడు రాదు, నీకే వస్తది. నువ్వు దుమ్ము కొట్టుకొని పోతావు, సర్వనాశనం అయిపోతావు, జీవితం అనేది వేస్ట్ అయిపోతుంది. ఈ ఒక జీవితం అనేది మళ్ళీ ఒక జీవితం వచ్చిందంటే, ఈ మానవ జన్మ రావాలంటే ఎంత ఎంత శ్రమ పడాలండి. ఎన్నో కోటాను కోట్ల జీవులు అక్కడ వెయిట్ చేస్తున్నాయి అంట, ఒక మానవ గర్భం దొరక్క. మరి ఎన్నో దేవతలు కూడా ఈ మానవ రూపంలో రావడానికి వెయిట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక మానవ దేహం దొరకడం లేదు. మరి అలాంటిది మనకు దొరికింది అంటే ఈ మానవ దేహాన్ని, ఈ జన్మని ఎంత సార్థకం చేసుకోవాలండి. ఇలాగే వేస్ట్ చేసుకుంటామా? కాదు కదా. ఈ వచ్చిన జన్మని మనం ఉపయోగించుకోవాలి. చక్కగా ఇక్కడికి వచ్చాం నాటకం ఆడడానికి, ఆ నాటకం పూర్తి చేయాలి కదా. చక్కగా మనం వచ్చినటువంటి ఏ పర్పస్ కోసం అయితే వచ్చామో, ఏ డిజైన్ చేసుకొని వచ్చామో, ఏ బ్లూ ప్రింట్ వేసుకొని ఇదిగో ఈ జన్మలో నేను ఇవి నేర్చుకుంటాను అని ఏదైతే చేసుకొని వచ్చావో అది నేర్చుకొని వెళ్ళాలి. లేకపోతే వేస్టే కదా, ఈ జన్మ వేస్ట్ చేసుకున్నట్టే కదా. అదే చెప్తున్నాడు. మరి ఒక సద్గురువు దొరికినప్పుడు ఆ గురువుని పట్టుకోవాలి. ఆ గురువు చెప్పినటువంటి ఆ పదాన్ని పట్టుకొని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి నాయనా. నువ్వు నమ్మి నమ్మకుండా ఉంటే నష్టపోయేది నువ్వే, ఆ గురువుకి ఏమీ లేదు, నువ్వే దుమ్ము కొట్టుకొని పోతావు అని చెప్తున్నారు మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. మరి గురువుని పట్టుకోవాలి కదా మాస్టర్స్. ఎలా పట్టుకోవాలి మనము అంటే, చక్కగా వాళ్ళని ఎలా పట్టుకోవాలి? కోతి పిల్లలాగా గట్టిగా పట్టుకొని ఉండాలి అని చెప్తున్నారు. మనం ఏం చెప్తాము? ధ్యానం చేయి నాయన అంటే, రేపండి జనవరి 1 మంచిది కదా, కొత్త సంవత్సరం కదా, అప్పటి నుంచి మొదలు పెడతానండి. అలాగే మనకి నెలలు ఉంటాయి కదా, కార్తీక మాసం ఏదో, ఆ నెల చాలా మంచిదండి, ఆ నెల నుంచి మొదలు పెడతానండి. నాకు చాలా పనులు ఉన్నాయండి, ఈ పనులన్నీ చూసుకొని వస్తానండి. నాయన నువ్వు పనులు రావడానికి ఈ జీవితం అనేది నీ చేతుల్లో లేదు. ఇది ఒక క్షణభంగురమైనది, నీటి మీద బుడగ లాంటిది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మనం ఎప్పుడో ప్లాన్ చేసుకుంటున్నావే, అప్పటి వరకు నువ్వు ఉంటావా లేదా? సార్ అందుకే ఏం చెప్పారు? ఏ నేర్చుకుంటే ఏ చెప్పేయి నాయన, బి నేర్చుకుంటే బి చెప్పు అన్నారు. నాకు పెద్దగా ఏం రాదండి, అయినా కానీ ధైర్యం చేసి వస్తున్నాను. ఎందుకంటే మనకేమొచ్చో అది చెప్పాలి. నేను ఏ నుండి జెడ్ వరకు నేర్చుకునే నాకు ఏమీ చెప్పను అంటే ఈ దేహం ఉంటుందో ఊడిపోతుందో తెలియదు కదా. అందుకే సార్ ఏం చెప్పారు? నువ్వు ఏది నేర్చుకుంటే చెప్పేయాలి, వెంటనే నువ్వు అందరికీ చెప్పేయాలి. అన్నిటికంటే గొప్ప సేవ ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇది మనం అన్నదానాలు, భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు చేశాము, అవన్నీ ఫస్ట్ స్టేజ్ అవన్నీ కూడా. కానీ ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ, ఒక పిరమిడ్ కడుతున్నావా, ఒక గొప్ప చోట అన్నదానానికి ఇస్తున్నావా, లేకపోతే ఇలా పాంప్లెట్ పంచి పెడుతున్నావా, ధ్యానాన్ని బోధిస్తున్నావా, స్వాధ్యాయం చేస్తున్నావా, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవలు. ఈ సేవలు అనేది హైయెస్ట్ సేవ. ఈ సేవ చేయాలి నాయన. నువ్వు ఎప్పుడైతే ఈ హైయెస్ట్ సేవ చేస్తావో నీ కర్మలు ఆటోమేటిక్ గా దగ్ధమైపోతాయి. ఈ సేవ చెయ్యమని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామండి?
తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలను తిరుగుతా ఉంటాము. అదే చెప్తున్నాడు కాళికాంబ ఇక్కడ కూడా. తీర్థయాత్రలందు దేవుడొక్కడే గదా, మంచి తీర్థంబు మన పంచనుండే, దివ్య తీర్థమదిగో దేహమందున్నది, దివ్య తీర్థమదిగో దేహమందున్నది, కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్. దేవుడు ఎంతమంది అని ముస్లిమ్స్ అడిగితే అల్లా ఒక్కడే అండి అంటారు. హిందువులను అడిగితే దేవుడు ఒక్కడేనండి అంటారు. అలాగే క్రిస్టియన్స్ అడిగితే జీసస్ ఒక్కడేనండి అంటారు. మరి ఆ ఒక్క దేవుడు ఎవరు? హిందూ దేవుడా, ముస్లిం దేవుడా, క్రిస్టియన్ దేవుడా? కాదు మాస్టర్స్, దేవుడు అంత దైవత్వము ఒక్కటే. అది నువ్వు పేరు వేరేగా పిలుచుకుంటున్నావు. ఇప్పుడు నేను ఉన్నానండి, మా పిల్లలు నన్ను మమ్మీ అంటారు, మా ఆయన నన్ను పేరుతో పిలుస్తాడు, ఇంకో మేడం అంటారు, ఇంకొకళ్ళు. అంటే ఉన్నది నేనే కదా, ఒకదాన్నే, కానీ పిలిచేవాళ్ళు వేరు వేరుగా ఉన్నారు. అలాగే దైవత్వం అనేది ఒక్కటే మాస్టర్స్. ఆ దైవత్వాన్ని పట్టుకోవాలి, అంతేగాని కుల మతాన్ని పట్టుకొని పోటాడుకుంటూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదు. అదే చెప్తున్నాడు. తీర్థయాత్రలు అంటూ పోతా ఉంటారు. రామేశ్వరం పోతే రాముడు ఉన్నాడని, కాశీకి పోతే విశ్వేశ్వరుడు ఉన్నాడని, మక్కాకి పోతే అల్లా అక్కడ ఉన్నాడని, అలాగే జెరూసలేం పోతే అక్కడ జీసస్ ఉన్నాడని మనం తీర్థయాత్రలు అంటూ తిరుగుతా ఉంటాము. కానీ నువ్వు పట్టుకోవాల్సింది ఏంటి? దైవత్వాన్ని పట్టుకోవాలి. ఆ దైవత్వం అనేది ఒక్కటే కదా నాయన. మరి ఆ దైవత్వం ఎక్కడో వెళ్తే ఉంటదా? కాశీకి వెళ్తేనే వస్తుందా? కాదు. ఆ మంచి తీర్థం అనేది మన దేహంలోనే ఉంది, మన పంచనే ఉంది. అది నువ్వు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఆ దేవుని పట్టుకోవాలి అంటే కేవలం అది మన దేహంలోనే ఉన్నది. ఆ మన పంచనున్నటువంటి ఆ తీర్థయాత్ర నువ్వు చేయాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటావో, మనకు ఆ చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు మన లోపల మన ఆ బ్రహ్మరంధ్రం నుంచి చిక్కటి ఒక తేనె లాంటి ఒక జిగురు పదార్థం అనేది మన లోపల స్రవిస్తూ ఉంటుంది. ఆ గంగా జలాన్ని సేవించాలి నాయన. అంతేగాని ఎక్కడికో కాశీకి పోయి ఆ గంగని తీసుకొచ్చి తాగడం కాదు, ఆ గంగా జలాన్ని కాదు. మన లోపల ఉన్నటువంటి ఆ దివ్య తీర్థం అది. ఆ దివ్య తీర్థాన్ని నువ్వు గోలాలి. ఆ దివ్య తీర్థాన్ని ఎప్పుడైతే నువ్వు తాగుతావో అప్పుడే నీకు తెలుస్తుంది ఆ ముక్తి మోక్షం అంటే ఏంటో. అంతేగాని తీర్థయాలంటూ దాకా తిరుగుతా ఉంటే నీకు తెలిసేది ఏం లేదు. ఎందుకంటే తీర్థయాత్రలందరూ కూడా ఉన్నది దేవుడు ఒక్కడే. మరి ఆ ఒక్క దేవుణ్ణి పట్టుకోవాల్సింది నీ లోపలికి వచ్చిపోతున్నటువంటి ఆ శివాన్ని పట్టుకోవాలి. ఆ శివం వస్తుంది కాబట్టి, ఆ చైతన్యం వస్తుంది కాబట్టి నువ్వు శివం లాగా ఉన్నావు, లేకపోతే శివానివే కదా. మరి ఆ శివాన్ని పట్టుకోవాలి అంటే నీ లోపలే ఉన్నాడు కదా వస్తూ పోతున్నవాడు. ఆ దేవుణ్ణి పట్టుకోవాలి. దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవం అన్నారు కదా. మరి ఆ దైవాన్ని పట్టుకోకుండా నువ్వు ఎక్కడో తీర్థయాత్రలు అంటూ వెళ్తూనే ఉన్నావే. అందుకే వేమన మహాశయుడు కూడా ఒక పద్యంలో చెప్తాడు, మనస్సున ముక్తి మరి యొక్క చోటనా వెదుకబోవాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదుకు రీతి, విశ్వదాభిరామ వినురవేమా. ముక్తి ఎక్కడుంది? మన మనసులోనే ఉంది, మన మనసు ఎంతనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎక్కడో ఉంది, గుళ్ళల్లో ఉంది, గోపురాల్లో ఉంది, మక్కాలో ఉంది, మదీనాలో ఉంది, జెరూసలేంలో ఉంది అని మనం అలాగ పోతూ ఉన్నాము. ఆ గొల్లవాడు ఏం చేస్తాడు? ఆ మేకపిల్ల గొర్రె ఇక్కడ చంకలోనే పెట్టుకుంటాడు. ఆ మేకపిల్లని పెట్టుకొని అయ్యో నా గొర్రె పిల్ల కనపడటం లేదు, నా గొర్రె పిల్ల కనపడడం లేదని ఊరంతా వెతికాడంట. గొల్ల అంటే ఎప్పుడైతే ఆ మేకపిల్లని చంకలో పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నాడు కదా, కానీ ఎక్కడుంది ఆ గొర్రెపిల్ల? వాడి చంకలోనే ఉంది. అలాగే మన ముక్తి ఎక్కడ ఉంది? మన మనసుని ఎప్పుడైతే మనం నిలుపుకుంటామో ఇక్కడే ఉంది మనకి మోక్షము ముక్తి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎక్కడికో తీర్థయాత్రలు అంటూ అన్ని వెళ్ళిపోతున్నాము, అన్ని ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. అక్కడికి వెళ్ళినంత మాత్రాన మనకు ముక్తి మోక్షం వస్తుందా మాస్టర్స్? రాదు. అదే చెప్తున్నాడు, ఆ దివ్య తీర్థం అనేది మనలోనే ఉంది. ఆ మంచి తీర్థాన్ని మనం గ్రోలాలి. మన పంచనున్నటువంటి ఆ మంచి తీర్థాన్ని ఎప్పుడైతే మనం గ్రోల్తామో మనకి ముక్తి మోక్షం అనేది వస్తుంది నాయన. అంతేగాని నువ్వు ఎక్కడో ఉంది ముక్తి మోక్షం అని ఎక్కడెక్కడికో వెళ్తే నీకు రాదు అని చెప్తున్నారు. మరి దానికోసం ఏం చెయ్యాలి మనము అంటే, ఆరు కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్రమనెడి బాట కలదు, బాట వెంట నడువ పరమ పదం మేగు, బాట వెంట నడువ పరమ పదం మేగు, కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్. 6 పద్మాలు ఉన్నాయండి, మనకు తెలుసు కదా. మనకి 6 కమలములు అంటున్నాడు, ఎంత చక్కగా పోల్చాడు చూడండి. 6 కమలములు ఎప్పుడైతే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఈ 6 కమలాల్ని మనం ఎప్పుడైతే దాటామో
ఈ 6 కమలం నుంచి దారి నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు. ఆ బ్రహ్మరంధ్రాన్ని చేరుకుంటావు. ఆ బ్రహ్మరంధ్రం అనేది బాట అక్కడికి ఎప్పుడైతే చేరుకుంటావో అదే కైలాసము, అదే నీకు అన్ని కూడా అక్కడే తెలుస్తాయి. మరి ఆ 6 క్షేత్రాన్ని దర్శించడం అంటే మనం బయటికి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడికో క్షేత్రాలు తిరగడం కాదు ముస్తాస్. అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము ఈ 6 కమలాల్ని ఈ షట్చక్రాల్ని మనం దాటుకుపోతామో ఏంటి అంటే అదే మనకి ఆ 9వ ద్వారమే ఆ దశమ ద్వారము వైకుంఠము. ఆ వైకుంఠాన్ని చేరుకుంటావు నాయన అని చెప్తున్నాడు. సారీ మేడం, కాల్ వచ్చింది, వినబడిందా? టైం ఉందా మేడం? టైం ఎంత అయింది మేడం? ఇంకా ఇంకా చెప్పొచ్చా? 10 మినిట్స్ ఉంది మేడం. ఓకే మేడం, ఓకే. నేను వాచ్ తెచ్చుకోలేదు, మర్చిపోయాను. పిల్లలు ఉన్నారు ఇంట్లో, డిస్టర్బ్ అవుతుందని నేను రూమ్ లోకి వచ్చి ఇంకా కూర్చున్నాను 10 అనమాట. ఇంకా 10. ఓకే మా. ఎప్పుడైతే మనం ఈ 6 చక్రాల్ని షట్ చక్రాన్ని దాటుకుంటూ వస్తామో ఆ బ్రహ్మరంధ్రం అనేటటువంటి ఆ వైకుంఠాన్ని చేరుకుంటాం మాస్టర్స్ అని చెప్తున్నారు. కానీ మనం చేయాల్సింది ఏంటి? ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. చక్కగా అంతే చెప్తాడు కదా, నవద్వారే పురే దేహి, శరీరానికి 9 రంధ్రాలతో ఉంటాయి అంటాడు. ఆ పదమ రంధ్రమే, ఆ పదవ రంధ్రమే ఈ బ్రహ్మరంధ్రము. ఆ రంధ్రాన్ని నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో పరమపదం మేగు, నువ్వు ఎప్పుడైతే ఇంకా వైకుంఠాన్ని చేరుకున్నట్లే కదా. ఈ రంధ్రాలన్నీ దాటుకుంటూ పోవాలి. ఈ కమలాన్ని నువ్వు ఎప్పుడైతే దాటుకుంటావో అంటే మూలాధారంలో ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. దాన్ని చక్కగా నేర్చుకున్న తర్వాత స్వాదిష్టాన చక్రము, మణిపూరకము, అనాహత, విశ్వమానవ ప్రేమ, అంతా నాదే, అన్నిట్లో నేనే, నాలో అంతా విశ్వం ఉంది, ఈ విశ్వం అంతట్లో నేనున్నాను అనేటటువంటి ఆ విశ్వమానవ ప్రేమను నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో ఆ విశుద్ధ చక్రంలో ఎప్పుడైతే నువ్వు నీ వాక్ అనేది శుద్ధిగా ఉంటుందో ఇంకా నువ్వే కదా మాటే మంత్రము. ఆ మాట అనేది శుద్ధైనప్పుడు మన మాటకి ఒక మంత్రం లాగా పనిచేస్తుంది అనమాట. నిజమే మాస్టర్స్, నేను హిమాలయాలకు వెళ్ళి వచ్చాను, నిన్నే వచ్చాను హిమాలయాలకు వెళ్ళి. నిజంగా మా వారు పక్క ఇంటికే పంపించరు. అలాంటిది మనం ఎప్పుడైతే మన చైతన్యాన్ని పెంచుకుంటూ మన ధ్యాసక్తిని పెంచుకున్నామో హిమాలయాలు అంటే మాట్లాడండి, అసలు నేను ఏది కళ్ళకు కూడా అనుకోలేదు వెళ్తానని. అలాంటిది వంశీ సార్ వాళ్ళ టీం తోటి హిమాలయాలకు వచ్చి నిన్నే వచ్చాను ఇంటికి నేను. ఇంకా వెంటనే మేడం ఫోన్ చేశారు. అంటే మనకి ఎప్పుడైతే మనము ధ్యానం ద్వారా మన చైతన్యాన్ని పెంచుకుంటామో మన వాక్కుకి శక్తి వస్తుందండి, మన సంకల్పానికి శక్తి వచ్చేస్తుంది. ఒక మాట మాట్లాడమంటే ఒక మంత్రం లాగా పనిచేస్తాం. మంత్రం వేస్తే ఎలా అయితే పనిచేస్తుందో అలాగే మన వాకు కూడా ఆ శక్తి అనేది వస్తుంది అనమాట. మరి ఈ విశుద్ధ చక్రాన్ని కూడా మనం పవిత్రంగా ఉంచుకోవాలి. ఉప్పరి మీటింగ్లు పెట్టుకుంటా కూర్చుంటే లాభం లేదు కదండి. చక్కటి అంతర్యానం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ వాక్ నో కాంప్లిమెంట్ నో కంప్లైంట్ అలా ఉన్నప్పుడు ఈ అనేది శుద్ధిగా ఉంటుంది. పవర్ అనేది వస్తుంది. అవన్నీ శుద్ధించుకోవాలి. అప్పుడు ఈ తాడై అనేది ఓపెన్ అవుతుంది అన్నారు. మాటకేమి ఫలము మనస్సు నిల్ప ఫలము, మనసు నిల్పతేట మాట దొరకు, తేట మాట దొరకు దేవతామూర్తియవు, తేట మాట దొరకు దేవతామూర్తియవు, కాణికాంబ హంస కాణికాంబ. అంతే కదా మాస్టర్స్, ఉప్పుడు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళతోటి వీళ్ళతోటి మనం కొన్ని కొన్ని ఊర్లలో చూస్తూ ఉంటాము. ఏంటంటే వాళ్ళు సాయంత్రం అవ్వగానే పంచుల మీద కూర్చొని బయట బయట కూర్చొని ఇంకా స్టార్ట్ చేస్తారు. ఆ పక్క వాళ్ళ ఇంట్లో అమ్మాయి అలాగంట, ఈ మొగుడు పిల్లలు ఇలా పోట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా. అంటే ఏంటి, మనకు అనవసరం కదండి. ఈ ఉప్పుడు మీటింగ్ల వల్ల ఏదన్నా ప్రయోజనం ఉందా? లేదు కదా. మాటకి ఏమి ఫలము, మనస్సు నిల్ప ఫలము. ఎప్పుడైతే నువ్వు మనస్సు నిలిపి చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తావో అప్పుడు ఏమవుతుంది, నీ మాటకి పవర్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. తేట మాట దొరకు, అప్పుడు నువ్వే దేవతామూర్తి అవుతావు. దేవతలు ఎలా మాట్లాడతారండి? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? చక్కగా ఎంతో ప్రశాంత వదనంతో, ఎంత ఆ పోస్టర్స్ చూస్తుంటేనే మనకి ఆనందం వేస్తుంది కదా. ఒక లక్ష్మీదేవిని తీసుకున్నా, భావతిని తీసుకున్నా, ఆ పోస్టర్స్ ఎలా ఉంటాయి, స్మైలింగ్ ఫేస్ తోటి ఎంతో చక్కగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ మనసు నిలిపారు కాబట్టి. వాళ్ళందరూ గ్రేట్ మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు చక్కగా మనస్సు నిలిపి ఆ మాటని ఎలా మాట్లాడాలో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. మనం చేయాల్సింది ఏంటంటే పనికి మాలినటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఏ ఫలము లేదు నాయనా. ఎప్పుడైతే నువ్వు చక్కగా ఆత్మజ్ఞానంతో, ఆత్మజ్ఞానం తెలిసిన వాడు ఆత్మజ్ఞానం సంబంధించిన మాటలే మాట్లాడతాడు. ఆత్మజ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు, పనికి మాలిన మాటలు మాట్లాడుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని
మళ్ళీ పైగా మన కర్మలు చాలు అన్నట్టుగా పక్క వాళ్ళ కర్మలు కూడా మూట కట్టుకుంటాము. అవును కదా మాస్టర్స్? దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. అందుకే మనం చేయాల్సింది ఏంటి అంటే ఆత్మ జ్ఞానం కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. మన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది నీ ఆత్మనైనా ప్రగతికి సాధించాలి, లేకపోతే ఇతరులకైనా ఉపయోగపడాలి అది. అంతేగాని అనవసరమైన చెత్త మాటలు మాట్లాడడం వల్ల మనము పాప కర్మల్ని మూట కట్టుకుంటాము. అప్పుడు ఎప్పుడైతే మనం మంచి మాటలు మాట్లాడతామో, ఎప్పుడైతే మనం చక్కటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి మాటలు మాట్లాడుకుంటామో అక్కడ మనం తెలుసుకుంటాము ఏమని, మనము దేవతామూర్తం అయిపోతాము. ఆ మాటలు అనేవి తేనెతో విన్నటువంటి మాటలు ఎలా ఉంటాయి అంటే తీయగా ఉంటాయి కదా. అలా మనం ఎవరైనా వచ్చినా కానీ అరే ఈ మేడం దగ్గర కొంచెంసేపు కూర్చుందాము, ఈమె ఆరాలో కొంచెంసేపు మాట్లాడదాము అనిపిస్తుంది అనమాట. అలా అనిపించాలి మన మాటలు. అంతేగాని అబ్బా ఈమె ఎప్పుడు వెళ్ళిపోతుందరా నాయన, ఈమె ఎందుకు వచ్చిందిరా నాయన అని ఎవరు తిట్టుకోకూడదు కదా. అలా ఉండాలి. మరి అలా ఉండాలి అంటే ఏం చేయాలి మనము? ధ్యాన సాధన పెంచుకుంటూ ఉన్నప్పుడు మన చైతన్యం పెరిగినప్పుడు మన ఆరా కూడా చక్కగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతా ఉంటది అనమాట. అప్పుడు మన మాటకి మంత్రంలాగా పవర్ వస్తుంది. మన నోట్లోంచి వచ్చే మాటలు కూడా తేనెలాగా తీయగా వస్తాయి అని చెప్తున్నాడు మనకి. మనం చేయాల్సింది అది మాస్టర్స్. ఎప్పుడైతే మనము మాటకేమి ఫలము మనస్సు నిల్ప ఫలము, మనసు నిలపాలి. మనసు నిలిపి నువ్వు ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉంటావో చైతన్యాన్ని పెంచుకోవాలి. అంతేగాని ఈ మతం ఇలాగా, ఈ కులంలో ఇన్ని చెడులు ఉన్నాయి, ఈ చెడు ఉంది, ఈ మతంలో ఈ చెడు ఉంది, వాళ్ళు మాంసాహాలు తింటారు, వీళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళు రాత్రి పూజ చేస్తారు, ఇవన్నీ కాదు కదా. అందుకే చెప్తున్నాడు సర్వమతములందు సారము గ్రహించి ఐకమత్య మార్గమనుసరించి క్రించుదనము మాని ప్రేమించుకొనవలే, క్రించుదనము మాని ప్రేమించుకొనవలే. కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్. ఎంతసేపటికి మనము అన్ని మతాలు ఒక్కటేనండి. ఖురాన్ చెప్పినా అదే, బైబుల్ చెప్పినా అదే, భగవద్గీత చెప్పినా అదే. కానీ మనం ఏం చేస్తాము, నీ మతంలో ఈ తప్పు ఉంది, నీ మతంలో ఈ తప్పు ఉంది అని మనము అనవసరంగా మనము ద్వేషించుకుంటూ ఉంటాము. వీళ్ళు పొద్దున్న లేస్తే జిహాద్ అంటే వీళ్ళు సస్తూ ఉంటారు, వాళ్ళు జై శ్రీరామ్ అంటూ వాళ్ళు సస్తా ఉంటారు. ఈ కొట్టుకోవడాలు అవసరమా అండి? మనకి ఉన్నది దైవత్వం ఒక్కటే అని తెలుసుకున్నాము. అలాంటప్పుడు అందరూ కూడా సర్వమతములందు సారము గ్రహించి, అన్ని మతాల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించుకోవాలి, అన్ని తెలుసుకోవాలి. బైబుల్ చదవాలి, ఖురాన్ చదవాలి, భగవద్గీత చదవాలి. అన్ని మతాల్లో ఏముంది సారము అని తెలుసుకోవాలి. తెలుసుకొని ఐకమత్యంతో ఉండాలి మనం అందరం కూడా. మన భారతదేశం ఏంటండి, మనకి భిన్నత్వంలో ఏకత్వము. మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ ఏకత్వమే కదా భారతీయులం. మనమందరము ఎలా అయితే భారతీయులమో, అన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా మనమందరం భారతీయులాగా భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నాము. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అన్ని మతాల సారం తెలుసుకోని ఆయన, తెలుసుకొని అందరితో ఐకమత్యంతో ఉండు. అంతేగాని నీ మతంలో ఈ తప్పు ఉంది, నీ మతంలో ఈ తప్పు ఉంది అని కించుదనము అంటే ఒకళ్ళని ఒకళ్ళు కించపరుచుకోవడం మానేసేసి ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోండి నాయన. ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోండి, ఆ ప్రేమతత్వాన్ని పంచుకోండి. అప్పుడు మాత్రమే అన్ని మతాల్లో ఉన్నటువంటి సారం మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నామండి, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా అని మనం అందరి వైపు వేలెడి చూపిస్తున్నాము. ఒక వేలుతో ఒక చూపిస్తున్నాము అంటే 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయండి. అది మనం గమనించుకోవాలి. అందుకే మనము పరమాత సహనాన్ని పాటించాలి. ఈ మన భారతదేశం ఎంతో గొప్ప దేశము, ఎంతో యోగులు మునులు పుట్టినటువంటి దేశము. ఈ దేశంలో పుట్టినందుకు మనం చేయాల్సిందేంటి, అన్ని మతాల్ని సమానంగా దృష్టితో చూడాలి. ఇక్కడ ఉన్న దైవత్వం ఎలాగైతే ఒకటే ఉందో మానవత్వం అనేటటువంటి ఆ మతాన్ని పట్టుకోవాలి. అంతేకాని నువ్వు వేరు నేను వేరు అని చెప్పి వేరు వేరు అని పంచుకుంటూ పోకూడదు అని చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ పుణ్యలోకములకు పోయిన పోకగా పోవువారు వచ్చి పోవుచుంద్రు, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే. కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్. పుణ్యలోకానికి పోతున్నాము, మనం ఏం చెప్పుకున్నాము, మనం నేర్చుకున్నది అదే కదా. మన తల్లిదండ్రులు మనకి కానీ సమాజం కానీ మనకేం నేర్పించింది, మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావు, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తావు అని చెప్పారు. సరే అనుకుందాము స్వర్గము నరకము ఉంది అని. మంచి పనులు చేసావు కదా, స్వర్గానికి వెళ్ళావు, వెళ్ళిన వాడికి అక్కడే ఏమైనా ఉండిపోతున్నావా? ఉండటానికి లేదే. ఎందుకంటే ఇంకా నేర్చుకోవాల్సిన పనులు ఇంకా ఉన్నాయి కదా.
మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వస్తూ ఉంటాము, ఈ భూలోకంలోకి వస్తాము. వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సి నేర్చుకుంటున్నావా? లేదు, మర్చిపోతావు కదా. ఇక్కడ రాగానే మర్చిపోయి మళ్ళీ ఉపరి మీటింగ్లు పెట్టుకొని సరికాని ప్రవర్తనతోటి సరికాని ఆచరణతోటి జీవితాన్ని చాలించి మళ్ళీ పోతావు పైలోకానికి. మళ్ళీ వస్తావు, మళ్ళీ పోతావు. ఇదే పని, రావడం పోవడం, రావడం పోవడం. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే అంటున్నాడు కదా భజగోవిందంలో మనకి ఆది శంకరాచార్యులు వారు. ఇదే పని, రావడం పోవడం, రావడం పోవడం. అదే చెప్తున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా. నాయన, ఈ వచ్చిపోయే దాన్ని ఎప్పుడు తప్పించుకుంటావు నాయన? చదివిన క్లాసే చదివి ఫెయిల్ అవుతున్నావు. ఒక అబ్బాయి ఉన్నాడండి, కుర్రోడు, 5వ తరగతి చదివాడు, ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ 5వ తరగతిలో చదువుతున్నాడు, మళ్ళీ ఎగ్జామ్ రాశాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ 5వ తరగతి. ఇలా ఎన్ని రోజులు చదువుతావు నాయన? తొందరగా ఈ చదివేసేసి వెంటనే ఇంకో క్లాస్కి వెళ్ళిపో. ఈ భూలోకంలో ఏదైతే నేర్చుకోవడానికి వచ్చావో, ఎలాగైతే 10th క్లాసు, ఇంటరు, డిగ్రీలు ఇంకెన్నో ఉన్నాయి కదా, చదవాల్సిన కళాశాలకు వెళ్ళాలి నువ్వు, ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఈ భూలోకంలో. అలాగే నువ్వు ఈ లోకంలోనే ఉండిపోతావా? ఈ భూలోకం తర్వాత ఎన్నో లోకాలు ఉన్నాయి నాయన, ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకెప్పుడు నేర్చుకుంటావు? అక్కడికి ఎప్పుడు వెళ్తావు? పుణ్యలోకాలకు వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు అక్కడన్నా ఉండిపోతున్నావా? ఇప్పుడు సపోజ్ ఈ క్లాస్ జరుగుతా ఉందండి, మీ అత్తగారు ఇంటికి వెళ్ళంగానే అంటారు, ఏమమ్మా ఇంత లేటుగా వచ్చావు అని. అప్పుడు నువ్వేమంటావు? ముసల్దానా, నీకెందుకు నోరు మూసుకొని కూర్చో, వడ్డీ పెడతాను కదా, తినిపడి ఉండు అంటే అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకున్నట్టేనా? కాదు కదా. ఎప్పుడైతే నువ్వు ఎలా చెప్పాలి, ఏదోలేమ్మా ఆ సాయిబులా అంట ఎవరో వచ్చింది, తెగ పద్యాలు పాడుతుంది, బాగున్నా బాగోపోయా కూర్చున్నాను వింటా, అందుకే లేట్ అయిపోయింది అని చెప్పి నువ్వు చెప్తే ఎలా ఉంటది? అంతేగా నోరు మూసుకొని కూర్చో అంటే ఎలా ఉంటది? అంటే మనం సహనము, ఓర్పు అని నేర్చుకోవడానికి వచ్చాము భూమి మీద. దానికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలి, అంతేగాని నోరు మూసుకుని కూర్చో అంటే దానికి ఏంటి? నువ్వు ఏం నేర్చుకున్నట్టు ఇక్కడ? అదే చెప్తున్నాడు, నువ్వు ఏదైతే నేర్చుకోవడానికి వచ్చావో, ఒక సహనము అనే గుణాన్ని నేర్చుకోవడానికి వచ్చావు. మరి ఆ గుణాన్ని నేర్చుకుని వెళ్తేనే కదా ఈ జీవితం సార్థకం అయ్యేది నీకు. కానీ నేర్చుకోకుండా నువ్వు వెళ్ళిపోయావు, మరి ఆ జీవితం అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. మళ్ళీ పుణ్యలోకాలకు వెళ్తావు, మళ్ళీ వస్తావు, రావడం పోవడము, రావడం పోవడము. ఇంకా ఇదేనా నీ జీవితం అనేది? కాదు నాయనా. దేనికోసమైతే వచ్చావో దాన్ని నేర్చుకొని నువ్వు వెళ్ళిపో, మళ్ళీ ఇంకో డైమెన్షన్కి వెళ్ళిపో. ఇవన్నీ ఇక్కడ పూర్తి చేసుకొని తొందరగా వెళ్ళిపో నాయనా. అంతేగాని పోవువారి వచ్చి పోవుచుండ్రు, వచ్చి పోయే దారిని మార్చుకో నాయన. ఇంకా వదిలేసే ఈ దారిని. నువ్వు ఏదైతే నేర్చుకోవడానికి వచ్చావో చక్కగా నేర్చేసుకొని ఇంకా ఈ దారిని వదిలేసాయి. ఇంకా రావడం పోవడం వద్దు, ఇంకా నువ్వు ఇంకో దారికి వెళ్ళిపో, అంటే ఇంకో డైమెన్షన్కి వెళ్ళిపో అని చెప్తున్నారు ఇక్కడ మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. మరి మనం చక్కగా ఆ దారిని ఎంచుకోవాలి మాస్టర్స్. అంతేగాని మనం నేర్చుకున్నదే నేర్చుకొని వచ్చిందే వచ్చి పోయిందే పోయి ఇదే దాన్ని పట్టుకొని ఉంటామా? కాదు కదా. ఎందుకు పట్టుకుంటున్నాము అంటే మనం ఏం చేస్తున్నాము? చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరు ఎంచు తలచు వెర్రివాడు, కలిసియుందుగాదే ఘటమఠాకాశముల్, కలిసియుందుగాదే ఘటమఠాకాశముల్, కాళికాంబ హంస కాళికాంబ. మన మనసులో ఏమనుకుంటున్నాము? నేను వేరు, ఆ ముస్లిం వేరు, ఆ హిందూ వేరు, ఆ క్రిస్టియన్ వేరు, ఆ కోడి వేరు, ఆ మేక వేరు అని అన్నిటి వేరు వేరు అనుకుంటున్నావు. అవునా కాదా? అలా అనుకుంటున్నవాడు కాబట్టి నువ్వు వెర్రివాడివి నాయనా. ఎందుకంటే ఈ సృష్టి మొత్తము కూడా కృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడు? ఈ విశ్వం మొత్తం నేను వ్యాపించి ఉన్నాను. సూది మొన అంటే ఒక సూదిని ఇలా పెడితే ఎంత వ్యాపిస్తుందండి ప్లేస్ ని? చాలా లిటిల్ బిట్ కదా. అంత కూడా ఖాళీ లేకుండా నేను మొత్తం వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నాడు కదా. సూది మొనంత కూడా ఖాళీ లేకుండా మొత్తం వ్యాపించి ఉన్నాను అంటే మొత్తం వ్యాపించి ఉంది ఏంటి? బ్రహ్మ పదార్థము, ఆత్మ పదార్థము, అంటే దైవ పదార్థము. అట్లా వ్యాపించి ఉన్నప్పుడు నువ్వు ఎలా అనుకుంటావు? నువ్వు వేరు, నేను వేరు, ఆ కోడి వేరు, మేకలు వేరు అని. వాటిలో ఉన్నది కూడా అదే కదా. అవన్నీ బ్రహ్మాలైనప్పుడు నువ్వు ఎలా అనుకుంటావు? ఇప్పుడు ఈ స్పేస్ ఉందండి, ఇక్కడ కుండ తీసుకొచ్చి పెట్టాను. ఆ కుండలో ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశము, ఈ బయట ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఒకటే కాదా? ఒకటే కదా. ఆ ఖాళీ ప్రదేశంలోనే కుండ తీసుకొచ్చి పెట్టాము మనము. అలాగే ఒక సముద్రానికి వెళ్తాము, వెళ్ళినప్పుడు దోషితో నీళ్లు తీసుకుంటాము. ఆ దోషిట్లో ఉన్నటువంటి ఆ నీళ్లు, ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళు ఒకటే కాదా? ఒకటే కదా. ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని దోషిట్లో తీసుకున్నాం మనము. అలాంటప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని ఒకటే కదా. ఆ బ్రహ్మ పదార్థము, కోడిలో ఉన్నది కూడా ఆ బ్రహ్మ పదార్థమే, ఆ మేకలో ఉన్నది ఆ బ్రహ్మ పదార్థమే, ఆ చీమలో ఉన్నది, దోమలో ఉన్నది, అన్నిట్లో ఉన్నది అదే కదా. ఒక ముస్లింలో ఉన్నది అదే, ఒక హిందువులో ఉన్నది కూడా అదే కదా.
మరి అన్నిట్లో అదే ఉన్నప్పుడు నువ్వు ఎలా అనుకుంటావు వేరు వేరు అని? ఈ చిత్తంలో అది మార్చుకోవాలి ఆయన. ఆ వేరు వేరు అనేది అలా అనుకుంటున్నావు అంటే నువ్వు వెర్రివాడివి. ఎప్పుడైతే ఇవన్నీ ఘటమఠాకాశములు ఒకటే అది నువ్వు తెలుసుకోనాయనా, అప్పుడు తెలుసుకున్నప్పుడే నువ్వు ఆ పాఠం పూర్తి చేసినట్టు. ఈ భూలోకంలోకి వచ్చావు అంటే ఈ పాఠం పూర్తిగా నేర్చుకున్నప్పుడే నీకు జన్మ లేకుండా ఉంటది. అంతేగాని వచ్చిన దాన్ని మర్చిపోయి ఇంకో దానికి డైవర్ట్ అయిపోయి ఏం నేర్చుకోకుండా వెళ్ళావు అంటే ఈ జన్మ నీకు వేస్టే. మళ్ళీ పునరభిజననాలు పునరపనాలు తప్పవు నాయన అని చెప్తున్నాడు మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. చూడండి మాస్టర్స్ ఎంత గొప్ప గొప్పగా చెప్తున్నాడో. కానీ మనం ఏం చేస్తున్నాము, గుళ్ళలకి గోపురాలకి దర్గాలకి అలాగే వెళ్ళిపోయి మనము అదే చెప్తాడు ఇక్కడ కూడా, రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండలు పెంచి కల్షమతులు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి కాళికాంబ హంస కాళికాంబ. రూపరహితునకును, ఒక దేవుడికి రూపం అనేది ఉందా అండి? లేదండి. దేవుడికి ఏ రూపము లేదు, మనమే సృష్టించుకుంటున్నాము. శివుడు అంటే ఇలా కూర్చుంటాడు, మెడలో ఒక పాము ఉంటది, పైన ఒక గంగమాత ఉంటది, ఇవన్నీ మనమే ఊహించుకొని మనం కల్పించుకున్నాము. అలా అంటే ఒక రూపం ఉందా అండి? ఒక వెలుగులాగా చూసుకుంటాము. అలాగే జీసస్ కు రూపం ఉందా అండి అంటే మనం అన్నిటికీ కూడా రూపరహితుడు. దేవుడు అనేవాడు రూపం లేదు అతనికి. అలాంటి రూపరహితునికి కూడా మనమే రూపాన్ని కల్పించుకొని కర్మకాండలు పెంచి కల్షమతులు అంటే ఏంటి, మన కర్మకాండలు ఆ కర్మ చేయాలి, ఈ కర్మ చేయాలి, పూడ్చాలి, కాల్చాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, మనమే సృష్టించుకున్నాం. ఇవన్నీ కూడా సృష్టించుకొని మనం ఏం చేస్తున్నాము, వాటిని పట్టుకొని ధర్మ మార్గములను అంటే ఇప్పుడు చూడండి అసలు చాలా వరకు మనం చెప్పుకోకూడదు, కానీ డబ్బు కోసం అండి, డబ్బు కోసం మనం ఏం చేస్తున్నాము, ఈ ధర్మాన్ని కూడా అమ్ముతున్నామండి. ఈ కర్మ చేయాలి, ఈ యజ్ఞాలు చేయాలి, ఈ యాగాలు చేయాలి అని డబ్బులు కాసపడి ఎంతో మంది పూజారులు కానీ చాలా మంది కూడా దీన్ని మనకి కష్టపడిస్తున్నారు. ధర్మ మార్గములను ధ్వంసం చేసేశారు. ఇటువంటివి కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటి, లోపల ఉన్నటువంటి దేవుణ్ణి చూసుకోవాలి మాస్టర్స్. అంతేగాని బయటకు వెళ్ళి గుళ్ళ గోపురాలు కాదు. మనకు చెప్తాడు కదా వేమన మహాశయుడు కదా, ఏమని, శిలలను చూచి శివుడని భావింత్రు, శిలలు శిలలే కాని శివుడు కాడు, తనదులోని శివుని తానేలా తెలియడో, విశ్వదాభిరామ వినురవేమా. ఒక శిలను తీసుకొచ్చి, ఒక రాతిని తీసుకొచ్చి చెక్కి మనము శిలలాగా ప్రాణప్రతిష్ఠ చేసి మనము పూజిస్తున్నాము. మరి ఆ శిలే కదా, రాయే కదా, రాయి దేవుడు ఎలా అవుతాడు అని చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు మాస్టర్స్, ఏమన్నా మాస్టర్ చెప్తున్నాడు. ఆ రాయే కదా, మరి రాయిని పూజిస్తే నీకేమొస్తుంది? నీ లోపల ఉన్నటువంటి శివుడు చైతన్యంతో ఉన్నాడు కదా, చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా అన్ని శ్వాసిస్తున్నాడు. ఈ లోపల ఉన్నటువంటి ఈ శివుని చూసుకోనాయనా. ఎప్పుడైతే ఈ శివుని నువ్వు పట్టుకుంటావో ఇక జన్మ లేకుండా చేసుకోనాయనా అని చెప్తున్నాడు. అంతేకాని ఆ రాళ్ళు రప్పల్ని కాదు నువ్వు పూజించడం. అన్నిట్లో దైవత్వం ఉంది, కాదని చెప్పడం లేదు, కానీ నువ్వు వెళ్ళి పూజించడం అనేది కాదు కదా. అందుకే ఇక్కడ దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలు కావాలి అని చెప్తున్నారు సారు. ఆ దేవాలయంలో ఒకటి నువ్వు కొబ్బరికాయ కొట్టి అగరబత్తి వెలిగించి దండాలు పెట్టుకోవడం కాదు, అక్కడ కూర్చొని ధ్యానం చెయ్యి. ఆ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మనం తీసుకుంటాం. అంతేగాని నువ్వు దేవుడికి వెళ్ళి దండాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టేంత మాత్రం లాభం లేదు నాయన. ఎప్పుడైతే నీ లోపల ఉన్నటువంటి శివుని నువ్వు చూసుకోవాలి అని చెప్తున్నాడు. అలాగే ఇంకో పద్యంలో కూడా చెప్తాడండి, రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభములును, కూడుగుడ్డ తాను కోరెనా దేముడు, కూడుగుడ్డ తాను కోరెనా దేముడు, విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్స్. రాతి బొమ్మలకి అంటే రాతితో చేసినటువంటి ఆ విగ్రహాలకి ఎన్నో కాస్ట్లీ డబ్బులు పెట్టి మనము ఆ వజ్రాలు వైడూర్యాలతోటి ఎన్నో నగలు చేపిస్తా ఉంటాము. ఆ నగల్ని కూడా అతను కాపాడుకోలేడు కదా, మళ్ళీ దాన్ని కాపలా ఉండడానికి మనం తాళాలు వేసి పూజారులో సంథింగ్ ఎవరినో కాపలా పెడతా ఉంటాము, అవునా కాదా? సీసీ కెమెరాలు అని అవన్నీ పెడుతున్నాము. అంటే ఏంటి, ఆ రాతి బొమ్మలకి ఈ నగలు అవన్నీ కావాలా? సరే, కుంభాలు గుళ్ళు గోపురాలు అంటే మనం ఎన్నో కుంభాలు డబ్బులు ఎంతో మనం పెడుతున్నాము, కానీ దాని దైవత్వం ఉందా? లేదు మాస్టర్స్. అక్కడ కేవలం ఆడంబరాల కోసమే, నోటొక్క కుంకుమార్చలని అభిషేకాలని ఇవన్నీ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే ఆడంబరాల కోసము. ఇప్పుడు చూడండి, మన వినాయక చవితి వచ్చింది, ఒక వికారాబాద్ లడ్డు 100 కేజీలు అంటే ఆ ఎస్ఆర్ నగర్ లో లడ్డు 150 కేజీలు. అంటే ఏంటి పోటీ? ఇదంతా ఆడంబరాల కోసం అనమాట. ఇక్కడ మనకు భక్తి అనేది ఉందా?
భక్తి అనేది లేదు మాస్టర్స్. కేవలం ఆడంబరాల కోసము మనం ఇవన్నీ చేస్తున్నాము అని చెప్తున్నాడు. అసలు దేవుడు అంటేనే గొప్ప శక్తివంతుడు కదా. అలాంటి ఆ దేవుడు నిన్ను కోరుతున్నాడా? నాకు అన్నం పెట్టమ్మా, ప్రసాదం పెట్టు, నాకు మంచి మంచి బట్టలు వేయి. అదే చెప్తున్నాడు, కూడు గుడ్డ తాను కోరేనా దేవుడు? ఆ దేవుడు ఏమైనా కోరుతున్నాడా నిన్ను? కూడు పెట్టి నాకు గుడ్డ కట్టు అని కోరుతున్నాడా? కోరట్లేదు మాస్టర్స్. ఇదంతా కేవలం మనం ఆడంబరాల కోసం చేసుకుంటున్నాము. ఇటువంటి ఆడంబరాల కోసం చేసుకునేవన్నీ కూడా కరెక్ట్ కాదు మాస్టర్స్. మనం గమనించుకోండి, గుళ్ళు గోపురాలని కుంభాలు తీసుకెళ్లిపోయడం కాదు. మనం చేయాల్సింది ఏంటి? మన అంతర్యానం చేయాలి. మనం చక్కగా ధ్యాన ప్రచారం కోసం వినియోగించండి డబ్బుల్ని. పాంప్లెట్లు పంచండి, పిరమిడ్స్ కట్టండి, శక్తి క్షేత్రాలు అవన్నీ కూడా. వాటి వల్ల మనకి శక్తి వస్తుంది. కానీ ఇలా మీరు గుళ్ళు గోపురాలు కనుకుంటా ఓకే, అది సాంప్రదాయాలు కాబట్టి ఓకే, కానీ దానికోసం మనము కుంభాలు తీసుకెళ్లి అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా ఎంతవరకు కరెక్టో చూసుకోండి మాస్టర్స్. ఇవన్నీ నేను చెప్పలేదండి, దయచేసి ఇవన్నీ వేమన మహాశయుడు చెప్తున్నాడు మనకి. ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఏదైతే మంచి ఉందో దాన్ని తీసుకోవాలి, ఏదైతే మనం పాటించాలో దాన్ని పాటించాలి. మన సార్ మన చక్కటి 3 రత్నాలు ఇచ్చారు, 3 రత్నాలు ఇచ్చారు మనకి, మన పతి సార్ గారు. ఒకటి, మనం చక్కగా ధ్యానం చేయాలి. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు 5 నిమిషాలు ఉన్నా 10 నిమిషాలు ఉన్నా చక్కగా ధ్యానం చేయాలి. గంటలు చేయాలి. అనారోగ్యం ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా చేయాలి. అదే చెప్తారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే. పూర్వజన్మలో మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాము. ఆ పాపాల వల్ల మనం రోగాలు తెచ్చుకుంటాము. మరి ఆ రోగాలు పోవాలంటే జ్ఞానానికి దగ్ధ కర్మాణం. ఆ జ్ఞానం రావాలి అంటే, ఆ కర్మలు దగ్ధం అవ్వాలి అంటే నువ్వు ధ్యానం చెయ్యాలి. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ద్వారా నీవు ఉన్నటువంటి ఈ లోపాలన్నీ కూడా, ఏ అనారోగ్యాలు అయితే ఉన్నాయో అనారోగ్యాలు తగ్గించుకోగలవు నాయన అని చెప్తున్నారు. అందుకని మనం ధ్యానం కంపల్సరీ మోస్ట్ అండ్ షుడ్ ధ్యానం చేయాలి మాస్టర్స్. మనం ఎలా అయితే ఒక అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి 3 పూట్ల బిళ్ళలు వేసుకుంటామో, ఆ విధంగా 3 పూటలా ధ్యానం చేయాలి. 1 పూట కాదు, 3 పూటలా ధ్యానం చేయాలి. అలాగే స్వాధ్యాయము. ఒక బుక్ బయటకు వచ్చిందంటే ఒక గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవాలు జీవితం మొత్తాన్ని వడబోసి ఒక పుస్తకాన్ని తయారు చేస్తాడు ఆ మాస్టర్. మరి ఆ బుక్ చదవడం వల్ల మనం ఒక నెలలోనే, ఒక వారంలోనో ఆ జ్ఞానం మొత్తాన్ని తీసుకుంటాము. అంటే ఒక జన్మ మనకు సేవ్ అయిపోయినట్టే. అందుకనే స్వాధ్యాయానికి కూడా సార్ ఎంతో చక్కటి పీట వేశారు, గొప్ప పీట. అందుకే స్వాధ్యాయం మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు రోజుకు 2 పేజీలు చదవండి మాస్టర్స్. ఒక నెలకి చక్కగా 60 పేజీలు అయిపోతాయి కదా, ఒక బుక్ అయిపోతుంది. చక్కటి జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాము. అలాగే సజ్జన సాంగత్యము, ఇలాంటి చక్కటి ప్లాట్ఫామ్ మీద మనకి చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఎవరో ఒక మాస్టర్ వచ్చి రోజు ఏదో ఒక చెప్తూనే ఉంటారు కదా జ్ఞానాన్ని. ఆ జ్ఞానాన్ని తీసుకొని మనం అవలంబించాలి. కేవలము బుర్రకథలాగా హరికథలాగా వినేస్తే అయిపోదు. అది నేర్చుకున్న దాన్ని ఏదో నేను చెప్పిన దాంట్లో ఒక 4 పాయింట్లన్నా మీకు మంచి ఉండుంటాయి కదా. అలా ప్రతి భాష చెప్పిన దాంట్లో ఒక 2 పాయింట్లు తీసుకొని దాన్ని మన జీవితంలో మనం అవలంబిద్దాము, ఆచరిద్దాము. ఆచరించినప్పుడు మన జీవితాలు ఒక బ్యూటిఫుల్ గా, ఒక సీతాకోక చిలుకలాగా చక్కగా బ్యూటిఫుల్ గా తయారవుతాయండి మన జీవితాలు. అది ఆచరించకపోతే ఎన్ని పాఠాలు విన్నా, ఎన్ని క్లాసులు విన్నా, మనం ఆచరణ అది లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మన జీవితాలు అలాగే ఉంటాయండి. ఏంటంటే రోగాలు తగ్గట్లేదు, ధ్యానం చేస్తున్నాము అయినా రోగాలు తగ్గట్లేదు అంటే ఎలా తగ్గుతాయి? మనం ఆచరించాలి కదా. ఆచరిస్తే మాత్రమే తగ్గుతాయి. కానీ ఆచరించకుండా వినేసి ఈ చెవిలో విని ఆ చెవిలో నుంచి వదిలేస్తే ఏ ప్రయోజనం లేదు మాస్టర్స్. సార్ చెప్పినటువంటి ఈ తీరత్నాన్ని మనం పట్టుకుందాము, ప్రతిరోజు ఆచరిద్దాం ఈ తీరత్నాన్ని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. టైం కూడా అయిపోయినట్టుంది. టైం అయిపోయిందా మేడం? అయిపోయింది మేడం, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇచ్చినటువంటి ఆతబంధువులందరికీ శతకోటి ఆతప్రణామాలండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అసలు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి శ్లోకాలను చదువుతూ ఎంత అర్థవంతంగా వివరిస్తూ, అసలు ఇంత టైం ఎలా అయిపోయిందో తెలియదు. అసలు ఎంత ఎనర్జిక్ గా ఉందంటే క్లాస్, అంత ఎనర్జెటిక్ గా ఉంది. అందుకే టైం అయిపోయినా కూడా ఆపాలి అనిపించట్లేదు నాకు అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మహావతార్ ఫౌండేషన్ సభ్యులందరికీ తరపున మీకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్, మేడంతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరైనా లేదా కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నా కూడా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి బ్రహ్మరామ మేడం, మాట్లాడండి మేడం. నమస్తే మేడం, నా పేరు బ్రహ్మరాంబ. నమస్తే. ఈ పద్యాలు అసలు విడదీసి ఎంత బాగా చెప్పారండి. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అమ్మా, మీరు నచ్చిన పాటించండి వీటిలో. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. పద్యాలు అసలు నోరు అసలు భలేగా మీరు ఎన్ని పద్యాలు చెప్పేశారు. మాట మాటకి పద్యాలు వచ్చేస్తున్నాయి అసలు.
చాలా బాగా చెప్పారు మేడం. పద్యాలు క్లారిటీగా. 100 పద్యాలు నేర్చుకున్నానమ్మా. బాగా చేస్తాను పద్యాలు కూడా. మాకు గ్రూప్ కూడా ఉంది. అందరికీ నేర్పిస్తూ ఉంటాము పద్యాలు, హిందీ, ఇంగ్లీష్ అన్ని చెప్తా ఉంటాము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మేడం సుజిత క్లాస్ ఈరోజు. అర్థమైంది కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుజిత మేడం మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా. నమస్తే. యాసిన్ మేడం గారు చాలా బాగా చెప్పారు. పద్యాలు చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి నేర్పించడం ద్వారా వాళ్ళకి మోరల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే మధ్యలో వచ్చే కంటే చిన్నప్పుడే ఎక్కువగా ఈ పద్యాలు అనేవి రిపీటెడ్ గా చెప్తా ఉంటే నోరు తిరుగుతాయి. తర్వాత వాళ్ళకి అర్థవంతంగా కూడా లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడో పురాణాల్లోనే రాసించడం జరుగుతుంది. సో మా స్కూల్లో కూడా పిల్లలకి ఎప్పుడు కూడా పద్యాలు, ఇప్పుడు మీరు చెప్పిన పద్యం కూడా చెప్తూ ఉంటారు 5th క్లాస్ వాళ్ళు. ఎప్పుడు కూడా డైలీ పద్యం చెప్పిస్తాం. సమ్మర్ క్యాంప్ ఒకటి పెట్టారు విజయవాడ వాళ్ళు, కూచిపూడిలో. వాళ్ళు సమ్మర్ క్యాంప్ లో మీకు లింక్ పంపిస్తాను. పిల్లలు ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి అమ్మా. నేను పద్యాలు ఓకే, ఇవ్వండి మేడం, ఇవ్వండి తప్పనిసరిగా. మేడం ఎక్కడ గారిని మేడం? విజయవాడ మీరు? మేము చీరాలమ్మ, చీరాల, బాపట్ల జిల్లా చీరాలమ్మ. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. శ్యామల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మాట్లాడండి మాట్లాడండి మేడం. నమస్తే మేడం. జరీనా మేడం చాలా మేడం. అద్భుతంగా వేమన్ గారు రచించి ఆయన ప్రచారం చేయలేకపోయి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఆయన చాలా బాగా వాడుకుంటున్నారు మేడం. ఎప్పుడు నిత్య నూతనంగా ఆయన రచించినటువంటి ఆ పద్యాలను చాలా రాగయుక్తంగా, అలాగే పత్రిజీ గారి సారాన్ని, జీకే గారి సారాన్ని అందులో మేళవించి ఎంతో అద్భుతంగా వినసంపుగా ఎంతో ఆనందం మేడం. మీరు మాట్లాడుతుంటే ఆత్మానందమే వేరు. అది అసలు దాని రుచి ఎంతో అద్భుతం మేడం. నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయి మేడం ఇలాంటి ఫ్రెండ్ దొరకడం. మీ ద్వారా అంత ఆత్మజ్ఞానాన్ని ఆ వేమన పద్యాల ద్వారా వినడం. ఏ మాట మాట్లాడినా మీరు వేమన గారు మాట్లాడినట్టే, ఆయన పద్యం సూచిస్తున్నట్టే అంతటి జ్ఞానాన్ని మాకు అందిస్తున్నటువంటి మీకు సదా కృతజ్ఞులు మేడం, సదా కృతజ్ఞులు. అలాగే మా పిల్లలు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మేడం. మీ ద్వారా ఒక పద్యాన్ని విని మా వాడు కోళ్ళు వెంట తిరిగేవాడు మేడం. తిరుగుతా అంటే, రే మేడం నీకు ఒక పద్యం చెప్పారు కదా, కాని వాణి గాని తిరిగినా నువ్వు కూడా తాటికల్లు తాగినా పద్యం నాకే రాదు మేడం, అది చాలా అద్భుతంగా పాడతాడు. నువ్వు చెట్టు కింద కూర్చుని తాటికల్లు పాలు తాగినా కూడా నువ్వు గొప్పవాడు అని అన్నారమ్మా. నువ్వు కళ్ళు తాగుతున్నావు అని అర్థం చెప్పారు కదా మేడం. ఈ పాడు సమాజం అలా అంటుందా మేడం, అంటుందా అని అది చాలా అద్భుతంగా మారాడు మేడం మా బాబు. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ మేడం, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మాస్టర్ వీళ్ళ బాబు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సమ్మర్ క్యాంప్ కి వస్తున్నాడు మేడం. వీళ్ళ బాబు సమ్మర్ క్యాంప్ లో పద్యాలు నేర్పిస్తున్నాం కదా, అదే చెప్తున్నారు మేడం. పద్యాలు నేర్చుకొని వాడు అదే పాడుతూ ఉన్నాడంట. ఈ సమ్మర్ క్యాంప్ ఉపయోగించుకోండి, జాయిన్ చేయండి, చక్కగా నేర్చుకోండి. పద్యాలు నేర్పిస్తున్నారు, హిందీ నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, సంగీతం నేర్పిస్తున్నారు, తర్వాత జర్మనీ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు, జీకే నేర్పిస్తున్నారు. ప్రతిరోజు అనమాట 21 days. నేను లింక్ పెడతాను మేడం, అది మీ వాళ్ళకి షేర్ చేయండి. పిల్లలు ఎవరన్నా ఉంటే చక్కగా జాయిన్ చేయండి. సమ్మర్ క్యాంప్ షేర్ చేస్తాను మేడం. నేను మీకు పెడతాను మేడం. మాట్లాడండి శివజ్యోతి మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. చాలా చక్కగా మాట్లాడుతున్నారు మేడం. తెలుగు అసలు ఎంత అద్భుతంగా ఉంది. వేమన పద్యాలు ఎంత అసలు వైబ్రేషన్స్ వస్తున్నాయి మేడం. నేను 7:30కి స్టార్ట్ చేసుకున్నాను మేడం. నేను ధ్యానంలో ఉండింటి. అసలు 6:30కే స్టార్ట్ చేసుకునేదాన్ని. ఈరోజు ధ్యానంలో ఉండిపోయినా 7:30కి స్టార్ట్ చేసుకున్నా. అయ్యో మిస్ అయినా అనిపిస్తుంది. నాగమణి మేడం మీరు మళ్ళీ వీడియోని మళ్ళీ పంపిస్తారు కదా మీరు, తప్పకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి వింటాను మేడం. ఫస్ట్ నుంచి వింటాను మేడం. ఇంత అద్భుతంగా అసలు ఇట్లా నాకు ఇప్పుడు కూడా అసలు ఇట్లా శరీరం ఇట్లా వైబ్రేషన్స్ అవుతున్నాయి మేడం. మేడం మాటలకి ఇంత అద్భుతంగా ఉంది. ఎట్లా మిస్ అయినా కదా నేను అనిపించింది. ధ్యానంలో ఉండిపోయినా అసలు చూడలేదు ఆ టైం. అసలు చాలా థ్యాంక్ యూ మేడం. మీరు అప్పుడప్పుడు క్లాసులు చెప్పండి మేడం. ఇంకా తప్పకుండా టైం ఇవ్వండి మేడం. నాగమణి మేడం టైం ఇవ్వండి మేడం కి మళ్ళీ. ఖచ్చితంగా మేడం, నెక్స్ట్ సెషన్ లో కూడా తీసుకుందాం మేడం. థ్యాంక్ యూ కృష్ణకుమారి మేడం, కృష్ణకుమారి మేడం మాట్లాడండి. నమస్తే మేడం, ఆత్మ ప్రణామాలు మేడం. ఎంత బాగా స్పష్టంగా స్వచ్ఛంగా తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు మేడం మీరు. నేను అట్లా అనుకోలేదు, తెలుగు ఎంత స్పష్టంగా చెప్తారు, ఎట్లా చెప్తారో అనుకున్నాను మీ పేరు విని. నేను
చాలా బాగుంది మేడం. పద్యాలు కూడా అంత బాగా చెప్తున్నారు. అన్ని మీరు తెలుగు చదువుతారా మేడం బుక్స్? నేను ఎంఎస్సి సైకాలజీ చేశానమ్మా, ఎంఏ పాలిటిక్స్ చేశాను, ఎంఈడి చేశానమ్మా. నేను అబ్బా చదువుకున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు. అనుకోకుండా మాకు సెషన్ ఇచ్చినా కూడా అసలు ఎంతమంది హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడారో, మీ వాయిస్ వినే ఇంతమంది హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నాకు ఇచ్చే ఈ అవకాశం ముందు తెర వెనుక ఉండి చక్కగా నడిపిస్తున్నటువంటి ఈ గ్రూప్ ని అందరికీ కూడా ఆత్మ ప్రణామాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మనం మన ఫౌండేషన్ కి ఇచ్చే కృతజ్ఞత ఏదైనా ఉంది అంటే అది కమెంట్ చేయడం మాత్రమే. అలాగే ఈ నెల రేపు 15, 16, 17 జరుపుకోబోతున్నటువంటి అరుణాచలంలోని సంగీత ధ్యాన యజ్ఞం సమగ్ర స్వస్థ కార్యక్రమానికి కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాము. అలాగే మీ వంతు ఆ కార్యక్రమానికి దాని సహాయాన్ని కూడా అందించాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాం మాస్టర్స్. ఈ కార్యక్రమం గురించి మనకు ప్రచారం చేయడానికి రేపు ఒక రోజు మాత్రమే అవకాశం ఉంది. అందరికీ కూడా అరుణాచలం యొక్క విశిష్టత గురించి చెప్పి ఆ కార్యక్రమానికి హాజరయ్యేలాగా కూడా చూడండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.